ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు గత కాలమంతా తన కృపాక్షేమాలతో మనల్ని అందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి ఈ సాయంకాల సమయంలో మంచి వాతావరణాన్ని అనుకూలించి ఆయన మాటలు వినిపించడానికి దేవుడు మన పట్ల చేసినటువంటి గొప్ప కృప కొరకై, ఆయన ప్రేమ కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే వాతావరణం కొంచెం ప్రతికూలంగా ఉన్న దేవుని మాటలంటే ఆసక్తితో శ్రద్ధతో ఆయన మాటలు వినాలి అని వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి అంశంను గూర్చి మాట్లాడాలనుకుంటున్నాను. దీని వెనక ఒక అమ్మగారు మంచి ప్రశ్న వేశారు. అది ఏమిటంటే, హనోకు గారు మరణం చూడకుండా కొనిపోబడ్డాడు కదా, అలాగే ఏలియా గారు కూడా సుడిగాలి చేత కొనిపోబడ్డాడు కదా, మరి వారు దేహంతోటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయారా? మిగతా భక్తులలాగా వారి దేహాలు సమాధి చేయబడలేదు కదా, మరి వారు దేహాలతోటే కొనిపోబడ్డారా అనే ఒక మంచి ప్రశ్న ఆమె అడిగారు. మాటలు వింటున్నారు, అర్థమవుతుంది అని నాకు బాగా అర్థమవుతుంది. ఆమె చెప్పిన మాటలను గ్రహించగలగబట్టే బైబిల్లో ఇలా రాయబడిన మాటలు, వాటి యొక్క సారాంశం ఏంది, అర్థం ఏందనే డౌట్ వాళ్ళలో వచ్చింది. పిల్లరా, డౌట్ రావాలా? మనము దేవుని మాటలు చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడైనా సరే మనము ప్రశ్నించే వారిగా ఉండాలా. డౌట్ రావాలా? డౌట్ వచ్చినప్పుడే అప్పుడు మీలో వాక్యము ఫలిస్తున్నదని దాని అర్థము. మనము డౌట్ రాకుండా అలానే ఏదో విన్నాము పోయామంటే మనకు దేవుని మహాజ్ఞానము అర్థం కాదు. పిల్లరా, అర్థం కాదు. నిజంగా అమ్మగారిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఆ ప్రశ్న అడిగినప్పుడు చాలా ఆనందం అనిపించింది. కాబట్టి ఈరోజు ఒక మంచి వివరణ ఇవ్వాలనుకుంటున్నా. చాలా పెద్ద సబ్జెక్టు అయినా సరే మీకు అర్థమయ్యే విధంగా నేను బైబిల్లో నుంచే మీకు తెలియజేస్తాను. ప్రియులారా, మీరందరూ ఆ అమ్మగారిలాగా ప్రతి ఒక్కరూ మీరు బైబిల్ చదవాలి, నేర్చుకోవాలి, ఆలోచించండి, ప్రశ్నలు మమ్మల్ని అడగండి. మిగతా బోధకులు అంటారు మమ్మల్ని ప్రశ్నలు అడగద్దని. మేమైతే అలాంటి వారిని కాదు. ప్రియులారా, మీ యొక్క ప్రతి ఒక్క డౌట్ను క్లియర్ చేయాలి, మిమ్మల్ని దేవునిలో నిలబెట్టాలి గొప్పగా అనేదే మా ఆశ. కాబట్టి మాకు చాలా సంతోషం అనిపించింది అమ్మగారు ఆ ప్రశ్న అడిగినప్పుడు. ఈ మంచి మాటలు దేవుని మాటల ద్వారా మనం తెలుసుకుందాం. మనం ఎప్పుడు వాళ్ళు ఎలా చెప్పారు కదా, వీళ్ళు ఇలా చెప్పారు కదా అని అది పక్కన పెడదాం. కొంచెంసేపు బైబిల్లో దేవుడు ఏం రాయించాడో అది చూద్దాం. న్యూట్రల్ మైండ్ తోటి మనం ఆలోచించామనుకో దేవుని మాటలు బాగా అర్థమవుతాయి. అలా కాకుండా మా అయ్యగారు ఇలా చెప్పారు, పలాని వారు ఇలా చెప్పారు, మా అబ్బాయి ఇలా చెప్పారు, మరి వీళ్ళేంది ఇలా అంటే బైబిల్ మనకి ఎప్పుడు అర్థం కాదు. పిల్లరా, మనం ఆలోచించాలా, ఏది వాస్తవమో తెలుసుకోవాలి, అప్పుడు మనము కంక్లూజన్కు రావాలా. కాబట్టి ఆ ఉద్దేశంతో, ఆ ఆలోచనతో మీరందరూ ఉండి ఈ మాటలు వినాలని నేను ప్రేమతో కోరుతూ చిన్న ప్రార్థన చేసుకొని పాఠంలోకి వెళ్దాం. ప్రియులారా, అందరు తల్ల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. ప్రతినిత్యము నాయన మీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మీ ప్రేమ చేత సంఘముగా మరలా ఒక చోట చేర్చి మీ మాటలు వినటానికి మా పట్ల మీరు చూపిన మహాకృప కొరకై కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. వాతావరణాన్ని అనుకూలపరిచిన తండ్రి మీకు కృతజ్ఞతలు నాయన. ఈ మీటింగ్ ఆది నుండి అంతం వరకు సజావుగా జరుగులాగున వాతావరణాన్ని అనుకూలపరచమని, మరి ముఖ్యంగా తండ్రి చెబుతున్న మీ మాటలు తండ్రి విని గ్రహించే మంచి మనసు నాయన వింటున్న ప్రతి ఒక్కరికి ప్రసాదించమని, చెబుతున్న నాకు నాయన సత్యమును మాత్రమే చెప్పేవారిగా, మీ మనస్సులోకి తొంగి చూసి వాస్తవాలను ప్రజలకు తెలియజేసేవారిగా సమయోచితమైన జ్ఞానమును నాకు ప్రసాదిస్తారని, ఈ మీటింగ్ ఆది నుండి అంతవరకు మీ కృప చూపి మీ చిత్తానుసారంగా మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారునైన క్రీస్తు వారి పుణ్యనామంలో అడిగి వేడుకునుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, అమ్మగారు అడిగిన ప్రశ్న ప్రకారము హనోకు గారు మరణం చూడకుండా కొనిపోబడ్డాడు కదా, అలాగే ఏలియా గారు సుడిగాలిలో కొనిపోబడ్డాడు కదా, మరి వీరు దేహంతో దేవుని దగ్గరికి చేరారా అనే ఒక ప్రశ్న ఆధారంగా చేసుకుని టైటిల్ అందుకే ఇచ్చాము. దేవునితో నడిచినటువంటి నీతిమంతుల మీద మరణం వేలుతుందా? దేవునితో నడిచినటువంటి దేవుని పిల్లల మీద మరణం ఏలుతుందా అనే ఒక టైటిల్ పెట్టి మీ ముందుకు వచ్చాం ప్రియులారా. అయితే ఒక్కొక్కటిగా మనం ఆలోచిద్దాం ప్రియులారా. బైబిల్లో నుంచి మీకు ఒక్కొక్కటిగా వివరిస్తాను. ప్రపంచానికి మరణాన్ని గురించి అర్థం కాలేదు ప్రియులారా, ఇప్పటికీ తెలియదు. నిజంగా చదువుతున్నాం కదా, ప్రపంచానికి అసలు మరణం అంటేనే సరైన డెఫినేషన్ వీళ్ళకి తెలియదు.
ప్రపంచానికి తెలియదు, లోకానికి తెలియదు ప్రియులారా. దురదృష్టవశాత్తు బైబిల్ పట్టుకున్నటువంటి క్రైస్తవులకు కూడా మరణం గురించి సరైన అవగాహన లేదు ప్రియులారా. ఎందుకంటే వారు బైబిల్ సరిగా చదవటం లేదు. బైబిల్ ఎందుకు చదువుతారో తెలుసునా? మాకు బైబిల్లో దేవుడు ఏ మంచి మాటలు రాయించాడు, మమ్మల్ని ఆశీర్వదించటానికి దేవుడు ఏ మాటలు రాయించాడు అనే విధంగా ఆ కోణంలోనే బైబిల్ చదువుతున్నారు. కానీ అసలు దేవుని మనస్సు ఏమిటి అని తొంగి చూసే భక్తులు కరువయ్యారు ప్రియులారా. దేవుని మనస్సు ఏంటి, ఆయన ఏం చెప్పాలనుకుంటుండే ఈ మానవాళికి అనే విషయం నువ్వు తెలుసుకోవాలనుకున్నప్పుడు దేవుడు తెలియజేస్తాడు వాస్తవాలను. అదే 66 పుస్తకాల రూపంలో మన ముందు ఆయన మాటలు పెట్టాడు ప్రియులారా. కానీ మనిషి ఎలా తయారయ్యాడంటే, కీడు వద్దు అంటే ఏదన్నా వచనం గద్దింపుతో కూడినటువంటి మాట ఉంటే అది మాకొద్దు, మరి ఏది కావాలి? నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు గర్భఫలం ఇస్తాడు, నీకు జాబ్ ఇస్తాడు, ఇలాంటివే వీరికి ఇష్టం ప్రియులారా. నిజంగా దసరా సేలు, దీపావళి సేలు అని మార్కెట్లో ఎలా ఆఫర్స్ ప్రకటిస్తారో మన క్రైస్తవుల బోధకులు కూడా అన్ఫార్చునేట్లీ ఇలానే బోధిస్తున్నారు ప్రియులారా. దేవుని దగ్గరికి రండి మీకు ఇవన్నీ వస్తాయంటున్నారు, కానీ మన కోసం రాయించినటువంటి మహాజ్ఞానము ఈ సమాజానికి తెలియజేయటం లేదు. అందుకే వీరికి మరణం గూర్చినటువంటి అవగాహన కూడా వీరికి లేదు ప్రియులారా. క్రైస్తవులు కూడా మీరు అలా ఉండకూడదు. మీరు దేవునిలో గొప్పవారిగా ఎదగాలంటే దేవుడు రాసిన సత్యవాక్యాన్ని మీరు తెలుసుకొని వాటిని గ్రహించినప్పుడు అప్పుడు మీరు దేవుని కొరకు గొప్పగా బ్రతుకుతారు, తొలగిపోరు. ఆ ఉద్దేశంతో మీకు ఒక్కొక్కటిగా మీకు నేర్పుతున్నాం ప్రియులారా. మరణం గురించినటువంటి అవగాహన లోకానికి లేదు. ఒక క్రైస్తవుడిగా మనము తెలుసుకోవాలి ప్రియులారా, మనము తెలుసుకోవాలి. దేవుడు రాయించినటువంటి 66 పుస్తకాలలో మనము తిరగేయాలి. దేవుడు ఏం చెప్పాడంటే, నా గ్రంథమును పరిశోధించి తెలుసుకోమని అన్నాడు. మరి ఎంతమంది పరిశోధిస్తున్నారు? పరిశోధించరు. ఒక వచనం తీస్తారు, ఆ వచనం మీదనే ప్రసంగాలు ఉంటాయి. అది కాదు, బైబిల్ దేవుని మాటలు మనకు అలా అర్థం కావు. పరిశోధన చేయాలి. పరిశోధనతో పాటు ఆ వాక్యాన్ని విభజించి చెప్పాలి, విడమరిచి చెప్పాలి. అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా అంత చక్కగా వివరించగలగాలి ప్రియులారా. అప్పుడే ప్రజలకు దేవుని మాటలు అర్థమైతే తప్ప ఒక మాటను పట్టుకుని దాని మీదనే ప్రసంగాలు చేస్తే ఎన్నో తప్పులు దొరుకుతాయి. అందుకే మనలో కూడా కన్ఫ్యూజన్ కూడా మొదలవుతుంది. దేవుని మాటలు సత్యము అర్థం కాదు, ప్రతిదీ డౌట్గానే ఉండిపోతుంది ప్రియులారా. కానీ మీకు డౌట్ ఉండటానికి వీలు లేకుండానే మీకు వాస్తవాలు తెలియజేయాలని ప్రయత్నం చేస్తున్నాను ప్రియులారా. ఆలోచించండి ఒకసారి. దేవుడు ఏం చెప్పాడో ఒకసారి ఒక మాట చూద్దాము. దేవుడు ఎలా బోధించమన్నాడు బోధించే వారికి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక ఒకసారి చూడండి ప్రియులారా. బైబిల్ చదివేవారు మరి ముఖ్యంగా ఇది చూడండి. బైబిల్ చదివి నేర్చుకుంటున్న వారు బాగా ఇది గమనించాలి ప్రియులారా. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఒక మంచి మాట దేవుడు రాయించాడు ప్రియులారా. ఇది ఫాలో అవ్వాలి ప్రతి బోధకుడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారో ప్రతి ఒక్కరు ఇది ఫాలో అవ్వాలి ప్రియులారా. పరిశోధించాలి. పరిశోధించిన విషయాన్ని ఎలా ప్రజలకు తెలియజేయాలో దేవుడు చెప్పాడు ప్రియులారా. 15వ వచనము, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము అని పౌలు గారు ఒకరోజు తిమోతి గారికి చెబుతున్నారు. సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించువానిగాను అని అంటే అక్కడ కింద ఫుట్నోట్లో దేవుడు ఒక మాట రాయించాడు ప్రియులారా. ఏమని అంటే, సరిగా విభజించువానిగాను. సరిగా నువ్వు విభజించాలి వాక్యాన్ని. నువ్వు విభజించకపోతే కలగూర గంపలో వేసినట్టుగా ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఒక్కొక్కటిగా విభజించి వారికి బోధించాలి అని బోధకులకు దేవుడు చెప్పాడు ప్రియులారా. ఇది ఫాలో అవ్వాలి ఎవరమైనా సరే. మేము ఇదే ఫాలో అవుతున్నాం ప్రియులారా. ఇదే ఫాలో అవుతేనే తప్ప మనిషికి దేవుని మాటలు అర్థం కావు ప్రియులారా. ఇప్పుడు మనం పాఠంలోకి వద్దాం. హనోకు గారు మరణము చూడకుండా కొనిపోబడిన కదా అని రాయబడిన మాట వాస్తవం ప్రియులారా. మరి ఆ మాటలు ఒకసారి చూసి ఒక్కొక్కటిగా మీకు వివరిస్తా. మనం ఇప్పుడు పరిశోధనతో అలాగే సత్యవాక్యాన్ని విభజించి నేర్చుకుంటున్నాము. అందుకే మీకు ఆ మాట చూపించాను. ఆదికాండము 5వ అధ్యాయం మనం చూడగలిగితే 23వ వచనము 24వ వచనం ప్రియులారా. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. దేవుడు అతన్ని తీసుకొని పోయాడు కనుక అతడు భూమి మీద లేడు అని చెప్పబడింది పిల్లరా. ఇక్కడ
ఆది కాండంలో దేవుడు అతన్ని తీసుకొని పోయాడు అని చెప్పబడింది. మరి కొత్త నిబంధనలకు వచ్చేసేసరికి అక్కడ ఏం చెప్పాడు దేవుడు, అది కూడా చూద్దాం ప్రియులారా. హనోకు గారి గురించే అక్కడ దేవుడు ఏం చెప్పాడు, దేవుడు తీసుకొని పోయెను కనుక అతడు కనపడలేదు అని చెప్పబడింది కదా. మరి హెబ్రీయుల పత్రికలో ఏం చెప్పాడు దేవుడు అని మనం చూస్తే దీన్ని పరిశోధన అంటారు పిల్లరా. ఇలా తీయాల 66 పుస్తకాలలో దేవుడు ఏం చెప్పాడో ప్రతిదీ మనం చూడాలా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అక్కడనేమో ఆదికాండములో మరణం గురించి చెప్పలేదు కానీ తీసుకొని పోబడెను కనుక భూమి మీద లేడు అని చెప్పబడింది. మరి ఇక్కడనేమో మరణము చూడకుండా అతడు కొనిపోబడెను, మరణము చూడకుండానట్లు అతడు కొనిపోబడెను అని రాయబడింది ప్రియులారా. మరి కొనిపోబడక ముందు ఏం జరిగిందనంటే అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవునికి ఇష్టుడుగా ఉన్నట్టుగా సాక్ష్యం పొందాడు. తర్వాత దేవుడు ఆయనను తీసుకొని వెళ్ళాడు అన్నట్టుగా రాయించాడు ప్రియులారా. నిజంగా దేవునికి ఇష్టులెవరు? దేవునితో నడిచాడు అని చెప్పాడు కదా హనోకు గారు. హనోకు గారు దేవునితో ఎలా నడిచాడు అనేది కూడా మనం ఆలోచిద్దాం. దానికి ముందు ఏలియా గారి గురించిన సందర్భం కూడా ఒకసారి చదువుదాం ప్రియులారా. 2వ రాజుల గ్రంథం ఏలియా గారి గురించి, ఆయన మరణం గురించి, లేదంటే ఆయన ఎలా కొనిపోబడ్డాడో ఆ విషయం కూడా మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం తీయండి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం ప్రియులారా. వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనపడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. సుడిగాలి చేత ఆరోహణమాయెను అంది. అంటే ఎలీషా ఏలియా గారు ఇద్దరు బయలుదేరుతున్నప్పుడు ఇద్దరి మధ్య అగ్ని రథములు కనపడి అప్పుడు వారిద్దరిని వేరుపరచగా ఏలియా గారు ఆకాశమునకు ఆరోహణమాయను అన్నట్టుగా రాయబడింది ప్రియులారా. అంటే మిగతా భక్తులు మరణమొంది సమాధి చేయబడినట్టు వీరిద్దరి జీవితంలో మనకు కనపడటం లేదు, బైబిల్లో చూపించటం లేదు. మరి దీన్ని బట్టి మనం ఏమైనా ఆలోచించవచ్చు అంటే మేబీ వీళ్ళు దేహంతోటే పరమునకు కొనిపోబడ్డారా, దేహంతోనే దేవుని దగ్గరికి తీసుకెళ్లబడ్డారా అనే విధంగా మనకు డౌట్ రావచ్చు. అలాంటి డౌట్ నాగమణి అమ్మగారికి కూడా వచ్చింది. అది వాస్తవం ప్రియులారా, వాస్తవే. అయితే బైబిల్ను నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక వచనాన్ని పట్టుకొని మనము అక్కడ ఆగిపోతే మనకు అర్థం కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా సరే మీరు చదివేటప్పుడు బైబిల్లో ఏ వచనం మీరు చదివినా దాన్ని పట్టుకొని ఆలాడకూడదు. అవన్నీ మనము బైబిల్లో తిరగేయాల. అలాగే ఇంకోటి, బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఎవరిమైనా సరే భావాన్ని చూడాలి. దేవుడు వాక్యం ద్వారా రాయించినటువంటి ఇందులో ఉన్న భావాన్ని గ్రహించాలే కానీ అక్షరాన్ని పట్టుకొని మనం అలా ఉండిపోకూడదు ప్రియులారా. భావాన్ని చూడాలి. అలాగే ఏ సందర్భంలో దేవుడు ఏ మాట చెప్పాడో కూడా చూడాలి ప్రియులారా. ఇవన్నీ చూసినప్పుడే మనకు వాస్తవాలు మనకు అర్థమవుతాయి. భావము చూడకుండా అక్షరాన్ని తీసుకుంటే మనము పొరపడిపోతాం ప్రియులారా. ఉదాహరణకు ఒకటి చెబుతా, మన క్రైస్తవులు ఎలా పొరపడుతున్నారో ఒకటి మీకు ఎగ్జాంపుల్ తెలియజేస్తా. యేసుక్రీస్తుల వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఏమనంటే నన్ను వెంబడించువాడు తన సిలువని మోసుకొని ప్రతి దినము నన్ను ఫాలో అవ్వాలి, వెంబడించాలి అని చెప్పాడు ప్రియులారా. మన క్రైస్తవులకు ఏమర్థమైందో తెలుసా? గుడ్ ఫ్రైడే రోజు సిలువ మోస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో? యేసుక్రీస్తుల వారు చెప్పాడు ఏమని, నన్ను వెంబడించేవాడు తన సిలువని మోసుకొని నన్ను ప్రతి దినము వెంబడించాలి అని యేసుక్రీస్తుల వారు చెప్పారు. వీళ్ళు ఆ అక్షరాలు పట్టుకున్నారు, భావాన్ని చూడకుండా. కనుకనే వాడికి ఏమర్థమైందంటే యేసుక్రీస్తుల వారు సిలువ మోయమన్నాడు కదా ప్రతిరోజు, కాబట్టి మనం సిలువ మోయాలి. ఎప్పుడు మోద్దామనంటే గుడ్ ఫ్రైడే ఆ పండగ రావాలి, ఆ రోజు మనం ఒక చెక్క సిలువ చేసుకోవాలి, అప్పుడు మనము ఊరు బయట మోయాలి అన్న విధంగా ఈ సమాజంలోకి వచ్చి ఆ సిలువను మోస్తుంటారు. కొంతమంది ఆ పెద్ద సిలువ మేము మోయలేము కనుక ఒక చిన్న సిలువ ఇలా పట్టుకొని ఇలా వెళ్తుంటారు పిల్లారా. వాళ్ళని చూసినప్పుడు నవ్వు వస్తుంటుంది, ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. అంటే వీరికి దేవుని మాటలు అర్థం కాలేదు, భావం వీళ్ళు చూడటం లేదు, అక్షరాలను పట్టుకున్నారు. ఏమి బాబు ఎందుకు ఇలా సిలువ మోస్తున్నావు? యేసుక్రీస్తుల వారు మోసారు కదా అంటే మా ప్రభువే చెప్పాడండి మమ్మల్ని సిలువ మోయమని, అందుకే మేము మోస్తున్నాము అని అన్నారు అనుకో. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? బాబు యేసుక్రీస్తుల వారికి సిలువలో మేకులు కూడా కొట్టారు, మరి నీకు కొట్టాలనా అని అంటే పారిపోతారు. ఇక మరలా ఆ సిలువ మోయరు. ప్రియులారా, క్రైస్తవ్యానికి పిచ్చి పట్టింది. దేవుని నామానికి అవమానం తెచ్చే విధంగా మనమే చేస్తున్నాం ఇలాంటి పనులన్నీ. దేవుడు చెప్పిన మాట ఒకటైతే వీళ్ళు చేసే పనులు ఒకటి ప్రియులారా. ఇలా అవహేళన చేసే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. భక్తులు ఏ విధంగా దేవునితో నడిచారో ఆ విధంగా మనం నడవాలా.
దేవుని మాటలలో రాయబడిన భావాన్ని మనం తీసుకోవాలి కానీ అక్షరాన్ని మనం చూడకూడదు ప్రియులారా. యేసుక్రీస్తుల వారిని గురించి చెబుతూ ఈయన లోక పాపంను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని చెప్పబడింది. అంటే యేసుక్రీస్తుల వారు గొర్రెపిల్ల. నువ్వు అక్షరాన్ని చూస్తే నువ్వు గొర్రెపిల్లని చూసి యేసుక్రీస్తుల వారనే పొరపడతావు ప్రియులారా. అక్షరాన్ని చూడకూడదు, అందుకే భావం చూడాలి. అందులో ఉన్న భావం ఏమిటి? ఒకనాడు ఐగుప్తులో కఠిన బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజలు మగ్గిపోతున్నప్పుడు వారిని ఆ కఠిన బానిసత్వంలో నుంచి విడిపించడం కొరకు దేవుడు వారిని కాపాడే క్రమంలో పస్కా బలి పశువును నిర్ణయించాడు పిల్లరా. అదే గొర్రె పిల్లను వధించమన్నాడు. ఆ రక్తాన్ని వారి ద్వారబంధరాలకు పూచుకొనమన్నాడు. అప్పుడు నేను వారిని దాటిపోతాను. ఏ ఇంటికైతే ఈ రక్తం ఉండదో, గొర్రెపిల్ల రక్తం ఉండదో, ఆ ఇంటిలో మొదటి సంతానాన్ని నేను చంపుతాను అని చెప్పాడు. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విడుదల ఆ రోజు కలుగజేశాడు ఐగుప్తు కఠిన బానిసత్వం నుంచి. అయితే యేసుక్రీస్తుల వారి గురించి ఎందుకు గొర్రెపిల్ల అని చెప్పబడింది అని అంటే, ఈయన పాపం అనే బానిసత్వంలో మక్కిపోతున్న ఈ ప్రపంచ మానవాళ్ళందరినీ విడిపించడం కొరకు బలవ్వటానికి భూమి మీదకి వచ్చాడు గనుకనే అందుకే ఆయన దేవుని గొర్రెపిల్ల అని రాయబడింది ప్రియులారా. అది భావం. అది నువ్వు గొర్రెపిల్ల అని చెప్పాడు కనుక నువ్వు గొర్రెను చూసి అన్యురాలు ఆమె అవహేళనగా మాట్లాడుతుంది. ఒక గొర్రెను చూసి మీరు గొర్రె అని క్రైస్తవులను చూసి మాట్లాడుతుంది ప్రియులారా. వారికి అర్థం కాలేదు. మరి క్రైస్తవుడిగా మనపైన అర్థం చేసుకోవాలి ప్రియులారా. అందుకే నేను అంటున్నది, బైబిల్లో మాటలను మనం ఎలా చూడాలో తెలిసిన భావంలోకి వెళ్ళి చూడాలి తప్ప అక్షరాలుగా మీరు చూస్తే పొరపడిపోతారు పిల్లారా, పొరపడిపోతారు. అలా మీరు ఉండకూడదు. అందుకే మీకు ఈ మాటలన్నీ మీకు నేర్పుతున్నాం పిల్లారా. మరి హనోకు గారు కొనిపోబడ్డాడు భూమి మీద నుండి అని చెప్పబడింది కదా. ఏలియా గారు సుడిగాలుల చేత కొనిపోబడ్డాడు అని చెప్పబడింది కదా. మరి ఏంటి దాని ఉద్దేశము? ఆ భావం ఏమిటి? వాళ్ళు ఈ దేహముతోటే వెళ్ళారా పరమునకు అని అంటే పిల్లారా, మొట్టమొదటిగా మనం అందరం గ్రహించాలి, పరలోకమునకు ఇంతవరకు ఎక్కిపోయిన వారు ఒక యేసుక్రీస్తుల వారు తప్ప ఎవరు లేరనే సంగతి మీరు గ్రహించాలి. ఇంతకు ముందు పాఠాలలో నేను మరణం గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, మరలో ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను ప్రియులారా. స్వయాన యేసుక్రీస్తుల వారే పలికిన మాట. ఒకసారి ఆ మాట చూసి ముందుకెళ్దాము. ఒకసారి చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనము. ఒక్కొక్కటిగా మీ డౌట్లని క్లియర్ చేయడం కోసమే ఎన్ని చూపిస్తున్నా పిల్లారా. మళ్ళా మీకు డౌట్ రాకూడదు. డౌట్ వచ్చిందనుకో, కన్ఫ్యూజన్ ఉండిపోయారనుకో, అప్పుడు చెప్పిన వాక్యం నిష్ప్రయోజనం అవుతుంది. అలా ఉండకుండా మీరు ప్రతిదీ క్లియర్గా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వచనాలన్నీ మీకు చూపిస్తున్నా. ఒకసారి చూడండి, 3వ అధ్యాయము 13వ వచనము. పరలోకమునకు ఇప్పటి వరకు ఎక్కిపోయిన వారు యేసుక్రీస్తుల వారు తప్ప ఎవ్వరు లేరు, అది స్వయాన యేసుక్రీస్తుల వారే పలికాడు. ఒకసారి చూడండి, 3వ అధ్యాయము యోహాను సువార్త 13వ వచనం పిల్లరా. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవ్వడను లేడు. పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవ్వడను లేడు అని చాలా క్లియర్ గా బైబిల్ చెబుతుంది. క్రైస్తవ సమాజం పరలోకం వెళ్ళాము, మేము క్రీస్తుని చూసాము, లేదంటే పౌలుని చూసాము, ఇలా అన్ని అబద్ధాలు చెబుతుంటారు. కానీ యేసుక్రీస్తుల వారే స్వయాన చెప్పిన మాటలు, నేను తప్ప ఎవ్వరు పరలోకమునకు రాలేదు అని చెప్పాడు. అంటే మరి చనిపోయిన నీతిమంతులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎక్కడికి వెళ్ళారు అని అంటే ప్రియులారా, ఎక్కడికి వెళ్ళారంటే పాతాళ లోకములోని నెమ్మది పొందు స్థలము అయినటువంటి పరదేశంలోనికి కొనిపోబడ్డారని ఇంతకుముందు మీకు వాక్యం ద్వారా తెలియజేశాను. మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. మరలా పరదేశంలోనికి వెళ్ళారు కానీ పరలోకానికి వెళ్ళలేదు. పరదేశు వేరు, పరలోకము వేరు. పరదేశు నెమ్మది పొందు స్థలము పాతాళ లోకము 3వ లోకములో ఉంది. పరలోకము దేవుడున్న లోకము, మన తండ్రి ఉన్న లోకము, అది వేరు. అక్కడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మాత్రమే వెళ్ళారు. అయితే ఒకరోజు మనం అందరం వెళ్తాము. ఇప్పటికైతే క్రీస్తు వచ్చేంత వరకు ఎవరు వెళ్ళరు పిల్లారా. ఇది వాస్తవము. యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట సత్యము, అది గ్రహించాలి. మరి హనోకు గారు భూమి మీద నుంచి కొనిపోబడ్డాడు కదా, ఏలియా గారు సుడిగాలు కొనిపోబడ్డాడు కదా. మరి వీరు ఎక్కడికి వెళ్ళారు అంటే వీరు వెళ్ళింది పరదేశికే పిల్లరా. పరలోకం అయితే వెళ్ళలేదు కానీ పరదేశికి వెళ్ళారు, నెమ్మది పొందు చోటుకే వెళ్ళారు. మరి ఎలా వెళ్ళారు వీళ్ళు? ఈ దేహంతోనే వెళ్ళారా? దేవుడు అనుగ్రహించినటువంటి, దేవుడిచ్చినటువంటి ఈ దేహంతోటే వీళ్ళు పరదేశికి వెళ్ళారా అనేది మనం ఆలోచిద్దాం పిల్లరా. మరణము చూడకుండా హనోకు గారు వెళ్ళాడు కదా అని అన్నారు కదా. మరణం చూడకున్నట్లు కొనిపోబడ్డను అని రాయబడింది కదా. మరి ఈ దేహము అంటే లోకము చెబుతుంది ఈ దేహము పని చేయకపోవడమే మరణం అని చెబుతుంది ప్రియులారా. అందుకే మనకు కూడా అదే డౌట్ రావచ్చు. అవును,
హనోకు గారు ఈ దేహముతోటే పరదేశికి వెళ్ళి ఉండొచ్చు అనే డౌట్ మనకు రావచ్చు. ఏలియా గారు కూడా ఈ దేహంతోటే పరదేశికి వెళ్ళి ఉండొచ్చు అనే డౌట్ మనకు రావచ్చు పిల్లరా. అయితే నా మాటలు నేను చెప్పదలుచుకోలేదు, కానీ బైబిల్లో నుంచే చూపిస్తా ఒక్కొక్కటి. వీరు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టలుగా బ్రతికారు, దేవుని కొరకు గొప్పగా బ్రతికారు. ఒక హనోకు గారిని చూస్తే ప్రియులరా చాలా అద్భుతం అనిపిస్తుంది. ఆయన జీవితము దేవునితో నడిచెను అని రాయబడింది ఆయన గురించి చెప్పబడుతూ. ఎలా నడిచారో తెలుసునా? నిజంగా హనోకు గారి కాలంలో లోకము చెడిపోయింది ప్రియులరా, లోకము చెడిపోయింది. మనకు తెలుసు నోవాహు గారు ఎవరో తెలుసునా? హనోకు గారికి మునిమనమడు. హనోకు గారికి మెతూషెల పుడితే మెతూషెలకు లెమకు పుట్టాడు, లెమకు నోవాహు గారు పుట్టారు. ఆ నోవాహు గారి కాలంలోనే దేవుడు జలప్రలయం రప్పించింది, ఆ మానవాళ్ళందరినీ సర్వనాశనం చేసింది. అంటే ఆ నోవాహు గారి కాలంలోనే చెడిపోయిన సమాజం కాదు, అంతకు ముందు నుంచి తరతరాలుగా చెడిపోతున్న సమాజాన్ని సహించిన దేవుడు నోవాహు గారి కాలం వచ్చేసరికి ఇంకా లేపేయాలన్నాడు. ఎందుకు? భూమి మీద నరుల చెడుతనము గొప్పది, వారి చెడుతనం గొప్పది కనుక నిజంగా ఆ రోజు జలప్రలయం రప్పించాడు. మరి మెతూషల గారి కాలంలో కూడా పరిస్థితి ఇదే ప్రియులరా. చెడిపోయినటువంటి సమాజంలో బ్రతుకుతున్నటువంటి ఒక హనోకు, అందరూ దేవుని మార్గాన్ని విడిచిపెట్టారు, దేవుని నమ్మటం లేదు. కానీ హనోకు గారు మాత్రము దేవుణ్ణి నమ్మాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అతడు కొనిపోబడక మునుపు, మరణం చూడక మునుపు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. చెడిపోయిన సమాజంలో బ్రతుకుతూ దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచడం అనేది చాలా వండర్ఫుల్ పిల్లారా, చాలా గ్రేట్. ఎందుకో తెలుసునా? నువ్వు అలాంటి సమాజంలో బ్రతుకుతున్నప్పుడు నువ్వు కూడా పడిపోయే ప్రమాదం ఉంది. ఈ లోకాన్ని చూసి నువ్వు కూడా పడిపోయే ప్రమాదం ఉంది. ఉదాహరణకు లోతు గారి విషయంలో మనం చూస్తే సొదొమ గొమొర్రా పట్టణాలు చెడిపోయినాయి ప్రియులారా, చాలా గొప్పగా చెడిపోయినాయి అవి కూడా. అయితే లోతు గారు మాత్రము తన నీతిని కాపాడుకున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. కానీ తన భార్య మాత్రము దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయేది. ఎందుకు? చెడిపోయిన సమాజంలో బ్రతికినటువంటి వీరు ఆ సమాజాన్ని కోరుకున్నారు, ఆ లోకాన్నే చూసుకున్నారు. ఆ లోకంలోనే పడిపోయింది లోతుగారు భార్య ప్రియులారా. కానీ లోతుగారు అలా లేరు. లోతుగారు గొప్పగా బ్రతికారు, దేవుని కొరకు నీతిగా బ్రతికాడు, అందుకే నీతిమంతుడని రాయబడింది. అలాగే హనోకు గారు కూడా దేవుడు చూపిన మార్గంలోనే దేవుని యందు విశ్వాసం ఉంచి బ్రతికాడు ప్రియులారా. దేవునితో నడవడం అంటే ఏంటి? మన కాలు దేవుని పాదాల మీద వేసి నడవడం కాదు. వివాహం జరిగించేటప్పుడు మనం చూస్తుంటాం ప్రియులారా, భార్యాభర్తలతో ప్రమాణం చేపిస్తుంటారు, వధూవరులతోటి ప్రమాణం చేస్తుంటారు. ఏమని? బాధ ఎందును, వ్యాధి ఎందును, రోగమందును, కష్టమందును నీతోనే ఉంటాను, నిన్ను విడిచి ఎవరిని చూడను అని భార్య చెబుతుంది, భర్త చెబుతాడు. జీవితాంతం నీతో కలిసి ఉంటాను, కాపురం చేస్తానని ప్రమాణం చేస్తారు. అంటే వారు ఒకరినొకరు ఒకే మార్గంలో నడుస్తున్నారు అని అర్థము. ఒకరినొకరు అర్థం చేసుకొని బ్రతుకుతున్నారు తమ జీవితాంతం ప్రియులారా. అలాగే యేసుక్రీస్తు వారు నేనే మార్గము అని అన్నాడు. మార్గం అంటే నడిచే మార్గము, మనకు మార్గం చూపాడు. ఆయన మనకు ముందు నడిచాడు. అలాగే మనల్ని కూడా నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి రాలేరు అని చెప్పాడు. అంటే క్రీస్తు చూపినటువంటి బాటలో, క్రీస్తు నడిచినటువంటి మార్గంలో మనము నడవటమే దేవునితో నడవటం ప్రియులారా. ఈరోజు మనము సత్య సువార్తను చేత పట్టుకొని క్రీస్తు చూపిన మార్గంలో నడుస్తున్న మనమే దేవునితో నడుస్తున్న వారమే. అలానే ఒకనాడు హనోకు గారు కూడా చెడిపోయిన సమాజము ఉన్నా ఆ లోకము వైపు తిరిగి చూడకుండా, లోకము నడిచిన మార్గంలో నడవకుండా, దేవుడు చెప్పిన మాటల ప్రకారము జీవిస్తూ దేవుడు కోరుకున్నట్టుగా బ్రతికాడు హనోకు గారు. అదే దేవునితో నడవటం ప్రియులారా. మరి ఇలాంటి నీతిమంతుల మీద మరణం వేలుతుందా? మరి ఇలాంటి నీతిమంతుల మీద మరణం వేలితే మరి వీరి భక్తి ఎందుకు? వృధానే కదా. మరి మరణము మన మీద ఏలితే మనం చూపే భక్తి దేనికి? మన భక్తి కూడా వృధానే కదా. మనము కూడా మరణిస్తే ఇంకా దేవుని నమ్మటం ఎందుకు? మనము ఆలోచించండి ప్రియులారా. మనము కూడా మరణిస్తే మనము దేవుని యందు భయభక్తులు ఎందుకు ఉంచాలి? అందుకే పౌలు గారి ద్వారా ఒక మంచి మాట రాయించాడు. ఈ జీవిత కాలం మటుకే 60-70 సంవత్సరాలు బ్రతికే ఈ భూమి మీద బ్రతికే జీవితం కొరకే నీవు దేవుని యందు విశ్వాసం ఉంచిన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యుడు అవుదు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడింది పిల్లారా. అవును, మన భక్తి ఈ జీవితకాలం మటుకు కాదు. నీతిమంతుల భక్తి ఈ జీవితకాలం మటుకు కాదు, 60-70 సంవత్సరాలు. అది కాదు ప్రియులారా. మరణం అనేది నిజంగా డెఫినేషన్ వేరు ప్రియులారా.
ఈ సమాజానికి తెలియదు మరణం గురించి. మనము తెలుసుకోవాలి. మనము ఈ లోకంలో బ్రతుకుతున్నాము కనుకనే ఈ లోకం చెప్పిన మాటలు మనము గ్రహించి ఇదే మరణము అని అనుకుంటున్నాము ప్రియులారా. అయితే మీకు మరణం గురించిన అవగాహన తెప్పించడం కోసము, అది ఎలా ఉంటుంది అని తెలియజేయడం కోసం ప్రియులారా, అసలు ఏంటిది, నీవెవరు, అసలు మరణం అంటే ఏది దేవుని దృష్టిలో అనే విషయాలు మీకు తెలియజేస్తా. ఆలోచించండి. మిమ్మల్ని ప్రారంభంలోనికి తీసుకెళ్తా ప్రియులారా. ఆదాము గురించి మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇంకా మీకు క్లారిటీగా తీసుకొస్తా. హనోకు గారి దగ్గరికి వస్తాం మరలా, ఎందుకంటే మీకు ఒక్కొక్కటిగా విడగొట్టి చెప్పాలి. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, అన్నీ కలగలిపి మీకు చెప్పాలి, నీట్గా చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నా. అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఈ మరణం గురించి మీకు తెలియజేస్తున్న ప్రియులారా, ఆదాము గారి దగ్గరికి మనం వెళ్తే ఆదాము గారిని దేవుడు చేశాడు. ఎలా చేశాడు? ఒకసారి ఆదికాండం తీయండి ప్రియులారా. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. బాగా ఆలోచించండి, ఇక్కడ 2 జరుగుతున్నాయి ప్రియులారా. మొదట ఆదామును దేవుడు ఎలా చేశాడంటే నేల మంటిని తీసుకున్నాడు, మట్టి బొమ్మను చేశాడు ప్రియులారా. నేల మంటిని తీసుకొని మట్టి బొమ్మను తయారు చేసి ఆ మట్టి బొమ్మలోనికి పరమాత్ముడైనటువంటి దేవునిలో నుండి జీవాత్మ అయిన ఆదామును అందులో ప్రవేశపెట్టాడు ప్రియులారా. అంటే మహాశక్తి, దేవుడు మహాశక్తి. ఆ మహాశక్తిలో నుంచి విడిపోయినటువంటి ఒక శక్తి ఆదాము ఆ మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టాడు ప్రియులారా. అంటే ఆ శక్తి ఆదాము అనే మట్టి బొమ్మలోనికి రాకముందు పరిస్థితి ఏందో తెలిసిన? శవమే. కళ్ళు ఉన్నాయి ఆదాము గారికి, అప్పటికి కళ్ళు ఉన్నాయి. దేవుడు చేశాడు, మట్టితోటే ఈ కళ్ళు చేశాడు, మట్టితోటే ఈ చేతులు చేశాడు, మట్టితోటే ఈ దేహాన్నంతటిని చేశాడు ప్రియులారా. అప్పుడు ఆదామని ఆ బొమ్మ మాత్రము కదలలేదు ప్రియులారా. కళ్ళున్నాయి కానీ చూడలేదు, ముక్కుంది కానీ వాసన చూడలేదు, చేతులున్నాయి కానీ కదలలేదు, పని చేయలేడు ప్రియులారా. ఎప్పుడైతే దేవుడు తనలో నుండి పంపించినటువంటి జీవాత్మను ఆదామని ఆ బొమ్మలోనికి పంపించాడో అప్పుడు ఆదాము చూడడం మొదలుపెట్టాడు, అలాగే వినడం మొదలుపెట్టాడు, మాట్లాడడం మొదలుపెట్టాడు, పని చేయడం మొదలుపెట్టాడు ప్రియులారా. అందుకే యేసుక్రీస్తుల వారు ఒక అద్భుతమైన మాట పలికాడు. వాస్తవము, అది సమాజానికి అర్థం కాలేదు. శాస్త్రానికి మించిన సంగతులు ప్రియులారా బైబిల్లో రాయబడినవి. నిజంగా అది మన అదృష్టము. దేవుడి సత్యాన్ని తెలుసుకోవటానికి మనకి ఇచ్చిన గొప్ప భాగ్యమని మీరు గ్రహించండి ప్రియులారా. సమాజానికి తెలియదు, శాస్త్రం అని శాస్త్రం వెంబడి వెళ్తుంది, కానీ శాస్త్రానికి మించిన సంగతులు బైబిల్లో మన కొరకు రాయించాడు. ఇప్పటికీ శాస్త్ర ప్రపంచం తెలియదు. మన దేహము వేరు, ఈ దేహాన్ని నడిపిస్తున్న ఆత్మ వేరు అని యేసుక్రీస్తుల వారు పలికిన ఒక అద్భుతమైన మాట చూడండి ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనము ఒకసారి చదవండి. ఆత్మయే జీవింపజేయుచున్నది. ఏ ఆత్మ? ఆదాములోనికి దేవునిలో నుండి విడిపోయి వచ్చినటువంటి జీవాత్మ. ఆ జీవాత్మనే జీవింపజేస్తున్నది కానీ శరీరము, దేహము మట్టితో చేసినటువంటి ఆ ఆదామనే ఆ మట్టి బొమ్మ కేవలం నిష్ప్రయోజనము. ఎంత అద్భుతంగా దేవుడు రాయించాడు చూడండి పిల్లరా. ఒకసారి చదవండి. ఆత్మయే జీవింపజేసినది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. ఎందుకు పనికిరాదని దాని అర్థం పిల్లరా. శరీరం ఎందుకు పనికిరాదు? అవును, ఆత్మ అనే శక్తి ఈ దేహములో లేకపోతే ఈ దేహం ఎందుకు పనికిరాదు ప్రియులారా. నిజంగా మరణించిన వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళండి, మీకు అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. ఆ వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడు, ఆత్మ ఆ దేహంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు, చూస్తున్నాడు, తన భార్య పిల్లలతో సంతోషంగా గడిపాడు. అలా సడన్ గా ఆత్మ ఆ దేహంలో నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు మూగజీవిగా మారిపోయాడు. మాట్లాడలేడు, భార్య వచ్చి తట్టినా లేవడు, పిల్లలు వచ్చి తట్టినా లేవలేడు. కారణం ఎందుకంటే నిష్ప్రయోజనమైన దేహము భూమి మీద విడిచిపెట్టబడింది. జీవింపజేసే ఆత్మ మాత్రము వెళ్ళిపోయింది, ఈ భూమి మీద లేదు ప్రియులారా. అదే యేసుక్రీస్తుల వారు కూడా చెప్పారు, ఆత్మయే జీవింపజేయుచున్నది కానీ ఈ శరీరం అనేది కేవలం నిష్ప్రయోజనము. అంటే నీవు వేరు, ఈ శరీరము వేరు అనే సంగతి మనకు అర్థం కావాలి ప్రియులారా. మనం ఎవరమో తెలుసునా? ఆత్మలము, దేవునిలో నుంచి విడిపోయి వచ్చిన జీవాత్మలము, పరమాత్మలో నుండి విడిపోయి వచ్చిన జీవాత్మలము, శక్తులము. బైబిల్ భాషలో దేవుడు ఆత్మని రాయించాడు. మహాశక్తివంతులం ప్రియులరా. నీవు నేను అనేది ఎవరో తెలిసినా కనపడే ఈ దేహము కాదు.
కనిపించని, ఈ కంటికి కనిపించని మహాశక్తి రూపము నీవు నేను. అవును ప్రియులారా, ఈ సమాజానికి తెలియదు ఈ ఆత్మ జ్ఞానము. ఒక క్రైస్తవుడిగా మీరు ఆలోచించండి, ఇంత గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు ఈ వాస్తవాలు మనం తెలుసుకోవాలని. అయితే ఈ సమాజం అక్కడే పొరబడిపోతుంది. ఈ దేహము మాట్లాడలేదు గనక చనిపోయాడు, ఇదే మరణం అనుకుంటుంది ఈ సమాజం ప్రియులారా. అది కాదు. అందుకే ఈ శరీరాన్ని బ్రతికించడం కొరకు శాస్త్రవేత్తలు కూడా పరిశోధన చేస్తున్నారు. ఏమని? మేము మనిషి ఆయుష్ను 1200 సంవత్సరాలకు పొడిగించేటట్టు మేము ప్రయోగాలు చేస్తామని వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు. వారికి అర్థం కాలేదు శాస్త్రానికి మించిన జ్ఞానం అని. ఎందుకు చెప్పినంటే అందుకే శాస్త్రానికి ఏమర్థమైందంటే ఈ దేహాన్ని మనం జీవింపజేస్తే మనం జీవించవచ్చు అని వీళ్ళు అనుకుంటున్నారు పిల్లరా. దేహము బ్రతికినంత మాత్రాన నువ్వు బ్రతకవు. ఒక యవ్వనస్తుడు మరణిస్తాడు పిల్లరా. 30 సంవత్సరాలప్పుడు మరణించినప్పుడు మనం ఏమని ఆలోచించాలి? అప్పుడైనా మనిషికి అర్థం కావాలి. అతడు ఒకవేళ బ్రతికుంటే 60-70 సంవత్సరాలు బ్రతికేవాడు మిగతా వారితో పాటు. కానీ యాక్సిడెంట్లో మరణించాడు, మధ్యలోనే మరణించాడు. ఎందుకు? అదే దేహం, యవ్వన దేహం ఉంది, యవ్వన శరీరం ఉంది కదా, ఇంకా బ్రతకటానికి వీలుంది కదా. నువ్వు దేహమే మనిషిని నడిపిస్తున్నది, దేహమే మనిషిని బ్రతికిస్తున్నది అనుకుంటే ఆ వ్యక్తి బ్రతకాలి కదా. ఎందుకు మరణించాడు? ఆత్మ లేదు గనుకనే దేహము విడిచిపెట్టబడింది. అది వాస్తవము. బైబిల్ చెప్పిన అక్షర సత్యము, దేవుడు చెప్పిన వాస్తవాలు ప్రియులారా. శాస్త్రానికి కూడా తెలియని సంగతులు బైబిల్లో ఉన్నవి. బైబిల్లో ఉన్నవి ఇవి పెద్ద పాఠాలే. మీరు అర్థం చేసుకోవటానికి నేను ప్రయత్నం చేస్తున్న పిల్లారా. ఇంకో ఉదాహరణ చెబుతా మీకు ఇంకా అర్థం కావటానికి. మీరు ఒక కొత్త ఇల్లు నిర్మాణం చేసుకున్నారు, గృహప్రవేశం చేయాలనుకుంటున్నారు. మళ్ళీ బాగా లైటింగ్ పెట్టారు, అలంకరించారు, మళ్ళీ సౌండ్ సిస్టమ్ పెట్టారు, అంతా అలంకరించారు. నైట్ ప్రోగ్రాము, రాత్రిపూట మీరు ఈ ప్రోగ్రాం చేయాలనుకుంటున్నారు. కానీ కరెంటు రాలేదు, పవర్ రాలేదు. నువ్వు చేసినటువంటి ఈ అలంకరణ అంతా ఏమైపోతుంది ఆలోచించండి. లైట్లు ఉన్నాయి కానీ వెలగటం లేదు, సౌండ్ బాక్సులు ఉన్నాయి కానీ మోగటం లేదు, మోగపోయినాయి. మరి అంత నిశ్శబ్ద వాతావరణంలో ఉన్నది కారణం ఏంటి? పవరు లేదు గనుక. మరి ఆ పవర్ ఉంటేనే నువ్వు వేసిన లైట్లకు అందము. ఆ పవర్ లేకపోతే లైటు వృధానే ప్రియులారా. అదే యేసుక్రీస్తులు వారు చెప్పారు, నీవు నేను అనే ఆ పవర్స్, ఆత్మలు, జీవాత్మలు లేకపోతే ఈ దేహము కూడా నిష్ప్రయోజనము, ఎందుకు పనికిరాదు ప్రియులారా, దెబ్బలో పడేసేదే. అందుకే చూడండి, మరణించిన వ్యక్తిని ఏది ఇంట్లో ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకుంటామా, లేదంటే ఫ్రేమ్ కట్టి ముందు పెడతామా? లేదు, పోయి దిబ్బలో పడేస్తాం. దిబ్బలంటే అదే గోతి తవ్వి ఆ గోతిలో ఆ బాడీని పెడతాం ప్రియులారా. మన ఇంట్లో పెట్టుకోము. ఎందుకు? ఆత్మ ఉంటేనే ఆ దేహము మనిషికి అవసరము. ఆత్మ లేకపోతే దేహం ఎవ్వరికి అవసరం లేదు ప్రియులారా, నిష్ప్రయోజనము. మంటిలో నుండి తీయబడినటువంటి ఈ దేహము నిష్ప్రయోజనము. మరి నీవెవరు అంటే ఆత్మ, మహాశక్తివంతమైనటువంటి వాడివి నువ్వు. అది ప్రపంచానికి తెలియదు. పౌలు గారు కూడా ఒక మంచి మాట తెలియజేస్తాడు పిల్లరా. ఈ సందర్భంగా ఆ మాట కూడా చదువుదాం. నీవు వేరు, ఈ శరీరము వేరు అనే సంగతి క్రైస్తవుడిగా మనం తెలుసుకోవాలి, మీరు తెలుసుకోవాలి. అది వాస్తవం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి ప్రియులారా. పౌలు గారికి తెలుసు కదా, పౌలు గారికి తెలుసు గనుకనే ఆయన పలికిన మాటలు ఒక మాట ఒకసారి చూద్దాం. ఆత్మ వేరు, ఈ శరీరం వేరనే సంగతి చాలా గొప్పగా పౌలు గారు చెప్పారు ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ప్రియులారా, 18వ వచనము. నాయందు అనగా నా శరీరమందు, నాయందు అనగా నా శరీరమందు. అదేంటి నాయందు అని చెప్పి మళ్ళీ నా శరీరమందు అంటాడేంటి? నువ్వు అంటావు నా ఇల్లు అంటావు, నా భార్య అంటావు, నా పిల్లలు అంటావు. అంటే నీవు వేరు, ఇల్లు వేరు. నా చొక్కా అంటాం అంటే నీవు వేరు, నీ చొక్కా వేరన్నమాట. అలానే ప్రియులారా, ఈ దేహము వేరు, ఈ దేహము మనిషికి కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఈ దేహము వేరు, ఈ దేహాన్ని నడిపిస్తున్నటువంటి మహాశక్తి జీవాత్మ వేరు ప్రియులారా. ఆ జీవాత్మనే నీవు, నేను, ఆదాము, ప్రతి ఒక్కరిమి ప్రియులారా. వారే నిజమైన వారు. ఆ ఆత్మలే దేవునికి వారసులు, శరీరాలు కాదు. శరీరాలు మట్టిలో నుండి వచ్చినటువంటివి. ఈ ఆత్మకు ధరించినటువంటి ఒక కోటు లాంటిది. ఈ ఆత్మకు దేవుడు ఒక కోటును ధరింపజేశాడు, అదే శరీరం ప్రియులారా. అయితే మనిషి ఏమని పొరపడిపోయాడంటే, దేహమే కదా మనిషికి కనపడుతున్నది, కాబట్టి ఈ దేహమే మనిషి అనుకొని ఆ దేహం ఎప్పుడైతే మోగబడిపోయిందో
అప్పుడు మనిషి మరణించాడు మరణించాడు లేడు 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 అని లోకమంతా బాధపడిపోతుంది. లోకమంతా నిజంగా దాని గురించి మరణం అంటేనే వణికిపోతున్నారు పిల్లారా. మరణం అంటే వణికిపోతున్నారు ప్రియులారా. క్రైస్తవుడిగా నువ్వెప్పుడు అలా ఉండకూడదు. లోకానికి మహాజ్ఞానం తెలియదు కానీ సర్వసత్యాన్ని దేవుడు మన కొరకు దాచిపెట్టాడు, వాస్తవాలు తెలియజేశాడు. తెలుసుకున్న మనము గొప్పగా దేవుని యందు భయభక్తులతోటి ధైర్యంగా బ్రతకాలి భూమి మీద. మరణం 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 అని వణుకుతూ కాదు. మరణం అంటే ఈ సమాజానికి తెలియదు. చౌత ఇంకా ముందుకు తీసుకెళ్తా ప్రియులారా. మొదట మీకు అర్థం కావాలి, ఈ దేహము మట్టిలో నుండి వచ్చింది, అది వ్యర్థము అని క్రీస్తుల వారే చెప్పారు. సమాజము నమ్ముతుంది ఇదే మరణము. ఈ దేహాన్ని ఆత్మ విడిచిపెట్టడమే మరణము అని సమాజము నమ్ముతుంది ప్రియులారా. అయితే దేవుని దృష్టికి ఇది మరణం కాదు ప్రియులారా. దేవుడి జ్ఞాన ప్రకారము మరణం అనేది ఈ దేహాన్ని ఆత్మను విడిచిపెట్టడము, అది మరణము కాదు, మరణం కాదు. ఈ శ్లోకానికే అది మరణం అనుకుంటుంది. అందుకే ఆ దేహాన్ని బతికించడం కొరకే బెటర్ ఫుడ్ బెటర్ లైఫ్ అంటున్నారు. మంచి ఆహారం తినండి, మంచిగా జీవించండి అని చెబుతుంది ప్రియులారా. నిజంగా ధనవంతుడు మంచిగా తింటాడు, పేదవాడు పచ్చడి మెతుకులతోటి గంజి నీళ్ళతోటి బతుకుతుంటాడు. పేదవాడు 60-70 సంవత్సరాలు బతుకుతాడు, గంజి నీళ్ళతో తిన్నవాడు 60-70 సంవత్సరాలు బతుకుతాడు. ధనికుడు అయి ఉండి రోజు మంచి భోజనం చేస్తూ వాడు 60-70 సంవత్సరాలే బ్రతుకుతున్నాడు. మరి బెటర్ లైఫ్ అన్నావు కదా, మరి ఎక్కువ కాలం బ్రతకచ్చు కదా, ఎప్పుడు బ్రతకచ్చు కదా, మంచి ఆహారం తీసుకుంటున్నావు కనుక. బ్రతకలేడు, ఎందుకో తెలుసునా? ఆత్మ లేదు గనుక. ఆత్మ వెళ్ళిపోతే ధనవంతుడి దేహమైన నిష్ప్రయోజనమే, ఆత్మ వెళ్ళిపోతే పేదవాడి దేహమైన నిష్ప్రయోజనమే ప్రియులరా. ఆత్మయే జీవింపజేయుచున్నది కానీ ఈ దేహం ఎందుకు పనికిరాదు ప్రియులరా. నిష్ప్రయోజనమైనది, అది వాస్తవము. అయితే ఈ నిష్ప్రయోజనమైన దేహము కొరకే మన క్రైస్తవ బోధకులు మహాజ్ఞానం పట్టుకొని ఏం చేస్తున్నారో తెలుసునా? మీకు రోగాలు పోవాలంటే దేవుని నమ్మండి. ఏది ఈ దేహానికి వచ్చిన రోగము? లేదంటే మీకు గర్భఫలం కావాలంటే దేవుని నమ్మండి. లేదంటే నమ్మకూడదా? లేదంటే నమ్మవా? నమ్మద్దన్నట్టే చదువుతున్నారు పిల్లరా. ఇలాంటి బోధలు కాదు చెయ్యాల్సింది. ప్రతి ఒక్కరిని దేవుని పాదాల చెంతకు తీసుకొచ్చే బోధలు చేయాలి. అంత జ్ఞానం దేవుడు బైబిల్లో పెట్టాడు. అది చెప్పకుండా కేవలం 60-70 సంవత్సరాలకు ఉపయోగపడేవి ఎందుకు నాయన? తర్వాత నువ్వు వెళ్ళిపోతావు. పేదవాడు బ్రతికినా ఆత్మ వెళ్ళిపోతుంది, ధనికుడిగా పుట్టినా ఆత్మ వెళ్ళిపోతుంది, తర్వాత ఈ దేహము మట్టిలో కలిసిపోతుంది. ఎందుకు నాయన ఇలాంటి బోధలు? ఎందుకు ఇలాంటి బోధలు చేస్తున్నావు? ప్రియులరా, మీరు ఆలోచించండి. లోకానికి అర్థమైంది ఏందో తెలిసిన? మరణం అంటే ఈ దేహాన్ని ఆత్మను విడిచిపెట్టడమే మరణం అనుకుంటుంది ప్రియులరా. ఈ దేహం పనిచేయకపోవడమే మరణం అనుకుంటుంది. కానీ దేవుని దృష్టికి అది మరణం కాదు ప్రియులరా, అది మరణం కాదు. మరి ఏంటిది ఆ మరణము? ఏంటిది ఆ మరణము అని అంటే ప్రియులరా, ఒకసారి ప్రకటన గ్రంథం తీయండి. దేవుడు చెప్పిన మాట, అసలైన మరణం గురించి దేవుడు చెబుతున్న మాట. ప్రకటన గ్రంథము ప్రియులరా 20వ అధ్యాయం మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14-15 వచనాలు ప్రియులారా. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని యెడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడకపోతే ఈ అగ్నిగుండములో పడవేయబడుతుంది. అదే రెండవ మరణము. అందులో పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇదే అగ్నిగుండం ప్రియులరా. ఇదే నిజమైన మరణము. ఈ మరణం గురించి ప్రపంచానికి తెలియదు. దేవుడు చెప్పిన మరణము ఇదే ప్రియులరా. దేవుడు మనల్ని కాపాడాలనుకున్నది ఈ మరణం నుంచి తప్పించాలనే. రెండవ మరణము నా పిల్లలు పొందకూడదు, నా పిల్లలు నిత్యము ఉండాల్సిందే అనుకున్నది దేవుడు. దీనిని బట్టే ప్రియులారా మన భక్తి అందుకే రెండవ మరణము మనము పొందకూడదు. అది నిత్య శిక్ష, నిత్యాగ్ని దండన. అది అక్కడ నీ పురుగు చావదు, అగ్ని ఆరదు ప్రియులారా. అదే రెండవ మరణము. ఈ మరణం గురించి లోకానికి తెలియదు. వారేమనుకుంటున్నారంటే భూమి మీద ఈ దేహాన్ని ఈ ఆత్మ విడిచిపెడుతుంది కదా, దానినే మరణము, అదే నిజమైన మరణం అనుకొని వాళ్ళు పొరపడిపోయారు. వారి మార్గంలో ఈరోజు మనల్ని కూడా నడిపిస్తున్నారు, వాక్యము తెలియని వారిని.
వాక్యం తెలిసిన వాడు వాళ్ళ మార్గంలో, లోకము చూపిన మార్గంలో నడవకూడదు, దేవుడు చూపిన మార్గంలో నడవాలి. హనోకు గారు నడిచింది దేవుడు చూపిన మార్గంలోనే. దేవునితో నడిచాడు, దేవుడు యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసుల జాబితా మనం చూస్తే 11వ అధ్యాయం మనం చదవచ్చు, హెబ్రీయులకు రాసిన పత్రికలో. అంత విశ్వాసుల జాబితానే. వారందరూ ఈ మరణం గురించే ప్రియులారా, ఈ మరణం పొందకూడదనే దేవుని యందు విశ్వాసం ఉంచారు. మొదటి మరణము కాదు, మొదటి మరణము అనేది అది మరణమే కాదు అని బైబిల్ చెబుతుంది. అది మరణము కాదు ప్రియులారా, ప్రపంచం చెబుతుంది అది మరణమని. ఒక మంచి మాట బైబిల్లో నుంచి చూపిస్తా, ఆలోచించండి. ఇక్కడ 2 మాటలు చదువుతా, మంచిగా ఆలోచించండి, మీకు అర్థమవుతుంది మరణం ఏది అనేది. దేవుడు చెప్పాడు కదా క్లియర్గా, 2వ మరణం ఉంది నాయన, అది నిత్యాగ్ని దండన అన్నాడు కదా. మరి మొదటి మరణం గురించి, అది మరణమని లోకం అంటుంది, దేవుడు ఏమి చెబుతున్నాడు అని మనం ఆలోచిస్తే యెహెజ్కేలు గ్రంథం ఒకసారి తీయండి ప్రియులారా. మనం బైబిలే చూడాలి. నా సొంత కథలు నేను చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి చేయడానికి నేను రాలేదు ప్రియులారా. బైబిల్లో ప్రతి వచనం మీకు చూపించాలి, మీరు అర్థం చేసుకోవాలనేదే నా ఆశ ప్రియులారా. అప్పుడు మీరు దేవుని కొరకు ఒక హనోకు గారు నడిచినట్టుగా మీరు నడుస్తారు. ఈ కాలంలో నడవాలనేదే దేవుని సంకల్పము, నడవాలనేదే మా ఆశ ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనము ఒకసారి చదువుదాము, మీరు ఆలోచించండి, నేను ఆలోచింపజేస్తా. ఒకసారి చదవండి. దుష్టులు మరణముందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా. దుష్టులు మరణముందుట చేత, దేవుడు చెబుతున్నాడు, దుష్టులు మరణమైతే నాకేమైనా సంతోషమా నాయన కలుగునా. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, గాని వారు మరణించటము నాకు సంతోషము కాదు అంటుండు పిల్లరా. ఇక్కడ నా ప్రశ్న, యెహెజ్కేలు గ్రంథం కదా, యెహెజ్కేలు గారు రాసినటువంటి మాటలు ఇవి. అయితే యెహెజ్కేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే కదా, తన ప్రవర్తనను దిద్దుకొని దేవుని కొరకు గొప్పగా బ్రతికిన వాడే కదా, దేవుని మాటలు దేవుని ప్రజలకు తెలియజేసిన వాడే కదా. మరి యెహెజ్కేలు గారు ఇప్పటికీ భూమి మీద ఉన్నారా, మరణించారా? ఆలోచించండి, మీరు ఆలోచించండి పిల్లారా. దేవుడు ఇక్కడ చెప్పాడు కదా ఒక మంచి మాట, దుష్టులు మరణమందుట చేత నాకేమైనా సంతోషమా. యెహెజ్కేలు గారు దుష్టుడు కాదు, ఆయన మంచి ప్రవర్తన కలిగిన వాడే. దేవుడు దుష్టులను ఉద్దేశించి చెబుతున్నాడు. అయితే వారు ప్రవర్తన మార్చుకొని బ్రతుకుటే నాకు ఇష్టము అంటున్నాడు. అంటే ప్రవర్తన మార్చుకుంటే నువ్వు బ్రతుకుతావనే దేవుడు చెబుతున్నాడు. మరి భక్తులు తమ ప్రవర్తనను దిద్దుకున్నవారే కదా, దేవుని కొరకు బ్రతికిన వారే కదా. మరి వారు ఎందుకు మరణమయ్యారు, వారెందుకు ఈ రోజు ఈ భూమి మీద కనపడటం లేదు? ఆలోచించండి ప్రియులారా. దీనినే లోకము ఇదే మరణము అనుకుంటుంది ప్రియులారా. లోకం అనుకుంటుంది ఇది మరణం అంటుంది. దేవుడు అంటుండు అది మరణం కాదు నాయన, వాళ్ళు బ్రతుకుదురు, వాళ్ళు ఉన్నారు అంటుండు దేవుడు. ఏది నమ్ముతారు మీరు ఆలోచించండి. వారు ఉన్నారు ప్రియులారా, వారు ఉన్నారు. ఈరోజు భూమి మీద కనపడనంత మాత్రాన లేనివారు కాదు. మనమైనా ఈరోజు ఉన్నాము, మరొక రోజు ఈ భూమిని విడిచి వెళ్తాము, అంతేగాని లేని వారము కాదు. ఉంటాము, అంతే ఉంటాము ప్రియులరా. అదే దేవుడు చెబుతుండు, భూమి మీద నువ్వు ఉన్నప్పుడే నీ ప్రవర్తన దిద్దుకో, అప్పుడు నువ్వు బ్రతుకుతావు. మరి మరణం అంటుంది ప్రభువా లోకము. వారు అనుకోని నాన్న, వాళ్ళు అనుకోని మరణమని, అది మరణము కాదు నాన్న, నువ్వు బ్రతుకుతావు. ఇంకా చూస్తారా ఇంకో మాట, యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట వండర్ఫుల్. ఒకసారి చూడండి ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయం ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనం ప్రియులారా. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. ఒకడు నా మాట గైకొనిన ఎడల, యేసుక్రీస్తుల వారు పలుకుతున్న మాటలు, నా మాట గైకొనిన ఎడల, నా మాట ప్రకారం మీరు జీవిస్తే ఏం జరుగుతుందో తెలుసా? వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అక్కడ ఫుట్నోట్లో ఒక మాట రాయబడింది, మరణము పొందడు అని చెప్పాడు కదా, అదే 3 అనే అంకెతో రాసి కింద ఉంటది ఒకసారి, మరణము చూడడు. క్రీస్తులో వారి యందు విశ్వాసం ఉంచిన ఎవ్వరును మరణము రుచి చూడరు, మరణము చూడరు అని యేసుక్రీస్తుల వారే స్వయాన పలికిన మాటలు. ఇక్కడ నా ప్రశ్న, మరలా అపోస్తలులు యేసుక్రీస్తుల వారిని నమ్మిన వారే, ఆయన కొరకు బ్రతికిన వారే, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన గురించి ప్రకటించిన వారే కదా అపోస్తలులు, మనకు తెలుసు. మరి అపోస్తలులు ఎవరైనా భూమి మీద ఇప్పటికి ఉన్నారా? మీరు ఆలోచించండి పిల్లారా. యేసుక్రీస్తుల వారి మీద విశ్వాసం ఉంచిన వారే కదా అపోస్తలులు. ప్రారంభ క్రైస్తవులు యేసుక్రీస్తుల వారి మీద
విశ్వాసం ఉంచిన వారే కదా, మరి వారు ఉన్నారా ఇప్పుడు అంటే భూమి మీద లేరు ప్రియులారా. మరి దేవుడేంటి, మరణము రుచి చూడరు, మరణము చూడరు అని దేవుడు చెబుతున్నాడు ప్రియులారా. ఇదే నేననేది, లోకమైతే పొరపడింది, మరణము గురించిన వారికి తెలియదు. భూమి మీద ఈ దేహము కలిసిపోయింది కనుక, మట్టిలో కలిసిపోయింది కనుక ఇదే మరణము అని లోకము నమ్ముతుంది ప్రియులారా. కానీ ఈ దేహాన్ని నడిపించిన ఆత్మ అనేది నీవు నేననేది వారికి తెలియదు, మనకు తెలుసు. దేవుడు మనకు తెలియజేశాడు. ఆ శక్తి మరణము కాలేదు. ఆ శక్తిని గురించే యేసుక్రీస్తులో వారు చెబుతున్నారు. వారు దేహాన్ని విడిచిపెట్టారే గాని వారు నిత్యము ఉండేవారు. నన్ను నమ్మిన వారు నిత్యము ఉంటారు. భూమి మీద లేనంత మాత్రాన లేని వారు కాదు. అలాగే ఆత్మ పరిస్థితి కూడా పిల్లరా, ఈ భూమిని విడిచిపెట్టినంత మాత్రాన అది మరణము కాదు, లేని వారము కాదు. మరణము ఉండదు నీతిమంతులకు. అదే యేసు క్రీస్తుల వారు చెబుతున్నారు పిల్లరా. మరణము కాదు, వారు ఉంటారు నాయన, వారు బ్రతుకుతారు, వారు మరణము రుచి చూడరు అని దేవుడు చెబుతున్నాడు. నమ్మాలి కదా, నమ్మాలి ప్రియులారా, దేవుని మాటలు మనం నమ్మాలి. మరొక మాట, లాజరు గారు కూడా మరణించినప్పుడు యేసుక్రీస్తుల వారు ఒక అద్భుతమైన మాట పలుకుతాడు. అప్పుడు కూడా మార్తా మరియమ్మను చూసి యేసుక్రీస్తుల వారు పలికిన మాట ఒకసారి చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం మనం చూడగలిగితే 26వ వచనం ప్రియులారా, 26వ వచనము, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. బ్రతికి నా యందు విశ్వాసముంచు వాడు ఎవ్వడును ఎప్పటికీ మరణించడు అని యేసుక్రీస్తుల వారు చెప్పిన బోధ ప్రియులారా. నిజంగా అది వాస్తవం అంటే వాస్తవము. అపోస్తులు భూమి మీద కనపడలేదు, కనపడలేనంత మాత్రాన లేని వారు కాదు ప్రియులారా, అది గుర్తుకు పెట్టుకోండి. మరి భూమి మీద మనము వెళ్ళిపోతున్నాం కదండి, మరి ఇది ఏమిటి? దేవుడు దీన్ని ఏమన్నాడో తెలుసునా? లోకము మరణం అంటుంది, దేవుడు దీనిని నిద్ర అంటున్నాడు ప్రియులారా. ఈ మొదటి మరణాన్ని దేవుడు ఏమంటున్నాడో తెలుసునా? నిద్ర. లోకానికి అర్థమైంది అది మరణం అనుకుంటుంది, కానీ దేవుడు ఇది నిద్ర బాబు, ఇది నిద్ర అంటుండు. ఒకరోజు యేసుక్రీస్తుల వారు బోధ చేస్తున్నప్పుడు ఒక అధికారి వస్తాడు. ప్రభువా, నా కూతురు మరణించింది ప్రభువా, నీవు వచ్చిన ఎడల ఆమె బ్రతుకుతుంది అని ప్రభువులు వారిని వేడుకుంటాడు పిల్లరా. నిజంగా ఆ కూతురు చనిపోయిందంటే లోకం చెప్పినట్టుగా ఈ దేహము పనిచేయకుండా మానేసింది, చనిపోయింది. లోకరీతిగా మనం చూస్తే ఆయన కుమార్తె చనిపోయింది పిల్లరా. అప్పుడు ఆయన వేడుకుంటాడు యేసుక్రీస్తుల వారిని వచ్చి, ప్రభువా మీరు వచ్చిన ఎడల ఆమె మరలా బ్రతుకుతుంది అని అంటే యేసుక్రీస్తుల వారు వెళ్తారు, ఆ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి అందరూ తప్పెట్లు తాళాలు, ఎందుకు? శవాన్ని మోయటం కొరకు, మళ్ళీ వేడవడాలు, ఇవన్నీ చేస్తున్నారు, గోల చేస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తుల వారు వెళ్ళి ఒక మంచి మాట పలికారు పిల్లరా. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం ఒకసారి చూడండి. 23-24 వచనాలు ప్రియులారా, 23-24 వచనాలు ప్రియులారా. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమియ్యండి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. యేసుక్రీస్తులు వారు చెప్పిన మాట వారికి ఎక్కలేదు. ఎందుకంటే వారు చూస్తారు, కళ్ళారా చూశారు, ఆ చిన్నది చనిపోయింది. లోకము చెప్పినట్టుగా నిజంగా దేహము శవములాగా పడి ఉంది ప్రియులారా. ఆ శవాన్ని చూసి యేసుక్రీస్తుల వారు ఏమన్నారంటే, ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదని ఆయన చెప్పాడు. ఆలోచించండి. అంటే లోకానికి అది మరణము ప్రియులారా, క్రైస్తవుడికి అది నిద్ర. అది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. లోకానికి మొదటి మరణము అది మరణములాగానే భావిస్తుంది, వాళ్ళకు తెలియదు గనక. ఒక క్రైస్తవుడిగా నువ్వు గ్రహించాల్సింది ఏందో తెలుసునా? దానిని నిద్ర అని పిలిచాడు. నిద్ర అని ఎందుకు పిలిచాడో తెలుసునా? నిద్రపోయిన వాడు మరలా మేలుకుంటాడు, మరలా లేస్తాడు, నిద్ర లేస్తాడు. తెలుసా? మన తల్లి తన పిల్లలు పడుకుని ఉన్నప్పుడు, బాబు ఉదయం 9 అయింది నాన్న, జాబ్కి వెళ్ళాలి కదా, పనికి వెళ్ళాలి కదా, లేయండి అని అంటే అప్పుడు వెంటనే నిద్రపోయిన కుమారుడు కానీ కుమార్తె కానీ లేచి కూర్చొని హడావిడిగా రెడీ జాబ్కి వెళ్ళిపోతారు పిల్లరా. నిద్రపోయారు కనుకనే తిరిగి లేచారు, మరణిస్తే లేయరు కదా. అదే దేవుడు చెబుతున్నాడు, వారు నిద్రపోయారు బాబు, నిద్రించారే గాని అది మరణము కాదు అని యేసుక్రీస్తుల వారు ఒక సత్యాన్ని తెలియజేశాడు పిల్లరా. నిద్రించిన వాడు ఎలా ఉంటాడో భూమిని విడిచినటువంటి ఈ ఆత్మ కూడా ఉంటుంది గాని నాశనానికి పోదు ప్రియులారా, నాశనానికి పోదు. దేహాన్ని విడిచిపెట్టింది, వృధా అయినటువంటి వ్యర్థమైనటువంటి ఈ దేహాన్ని విడిచిపెట్టి మరొక లోకానికి వెళ్ళిందే గాని అది నాశనం లేదు ప్రియులారా. ఆత్మను నాశనం చేయలేదు.
నాశనం కాదు, ఆత్మను నాశనం చేసేదే నిత్యాగ్నే. అదే అసలైన మరణము, అదే రెండవ మరణము. భూమి మీద మరణించడము ఇది లోకం దృష్టికి మరణము గానే దేవుని దృష్టికి అది నిద్రనే. అందుకే భక్తుల గురించి చెబుతూ ఈ దావీదు గారి గురించి ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం ప్రియులారా, 13వ అధ్యాయము 36వ వచనము, 36, 37 వచనాలు మనం చదివితే, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి అంటే భూమి మీద ఆయన విడిచిపెట్టిన దేహాన్ని దేవుడు చెబుతున్నాడు ఏమనంటే, అది నిద్ర బాబు, అది నిద్ర. అవును ప్రియులారా, మరణించినటువంటి లాజరు గారిని గురించి కూడా యేసుక్రీస్తుల వారు పలికారు, ఆయన నిద్రించాడు, లాజరు నిద్రించాడు, మనం లేపుదాం పదా అని వెళ్ళాడు యేసుక్రీస్తుల వారు ప్రియులారా. అలాగే మన భక్తులు, మన పితరులు అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారి గురించి, వారి గురించి చెబుతూ దేవుడు ఏమని చెప్పాడు, స్వజనుల యొద్దకు కొనిపోబడ్డారని రాయబడింది. వాళ్ళు కొనిపోబడ్డారు. మరి దేహాలు భూమి మీదనే ఉన్నాయి, ఎలా కొనిపోబడ్డారు అంటే ఆత్మను, ఆ దేహాన్ని నడిపించిన ఆత్మలు ఇక్కడ లేవు, భూమి మీద లేవు, మరొక ప్రదేశంలోనికి వెళ్ళాయి ప్రియులారా, వెళ్ళాయి. అది వాస్తవం, మనం గ్రహించాలి. మరణం అంటే లోకం అనుకుంటున్నట్టుగా ఈ దేహాన్ని ఆత్మ విడవడం మరణం కాదు. ఈ ఆత్మను నిత్యాగ్నిలో పడవేయడము, నిత్య నాశనానికి పోవడము, అది అసలైన మరణము ప్రియులారా, అది అసలైన మరణము. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్న మరణం ఏది నిజమైన మరణము అని అనేది ప్రియులారా. నిజంగా నీతిమంతుల మీద, దేవుని కొరకు గొప్పగా బ్రతికిన వారి మీద మరణం ఏలుతుందా అంటే బైబిల్ చూడండి. దేవుని కొరకు గొప్పగా బ్రతికారు కదా, దేవుని యందు విశ్వాసం ఉంచారు కదా, దేవునికి ఇష్టలుగా బ్రతికారు కదా, మరి వీరి మీద మరణం ఏలుతుందా? మరలా మీరు మొదటి మరణానికి రాకూడదు, నిద్రను చూసి మీరు మరణం అనుకోవద్దు. రెండో మరణం గురించి దేవుడు చెబుతున్నాడు ప్రియులారా. వీరి మీద మరణం ఏలుతుందా అంటే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులనయ్యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. మరణం ఏలదు వారిని. నీతిమంతుల మీద, పరిశుద్ధుల మీద, దేవుడంటే భయభక్తులు కలిగి దేవుని నమ్మిన వారి మీద రెండవ మరణానికి అధికారము లేదు ప్రియులారా. రెండవ మరణానికి అధికారం లేనే లేదు. మరి ఎవరి మీద ఉంటది అధికారం అని అంటే అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మనం చూస్తే 8వ వచనంలో దేవుడు చెబుతుండు, ఎవరిని ఈ రెండవ మరణం ఏలుతుంది, ఎవరిని వశపరుచుకుంటుంది ఈ రెండవ మరణం అని మనం చూస్తే ప్రియులారా 21వ అధ్యాయము 8వ వచనము, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. నీతిమంతుల జాబితా ఇందులో లేదు. పరిశుద్ధుల జాబితా అంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన క్రైస్తవులు, పరిశుద్ధులుగా పిలువబడిన మనము, వారి మీద రెండవ మరణానికి అధికారం లేదు ప్రియులారా. దేవుని విడిచిపెట్టిన వారి మీదనే రెండవ మరణం ఏలుతుంది ప్రియులారా. ఇప్పుడు మరణమును గూర్చిన అవగాహన మీకు వచ్చిందని నేను అనుకుంటున్నా. ఈ దేహమును విడిచిపెట్టడము మరణము కాదని మీకు తెలియజేసిన, దేహాన్ని ఆత్మ విడిచిపెట్టడం అది మరణము కాదు, అది నిద్ర అని బైబిల్ చెప్పింది. అసలైన మరణం ఏంటంటే అది రెండవ మరణము, నరకాగ్నిలో కాలిపోవడము అని బైబిల్ చెప్పిన ప్రకారం మనం విన్నాం. పరిశుద్ధుల మీద, నీతిమంతుల మీద, దేవుని నమ్మిన వారి మీద రెండవ మరణము ఏలదు అనే సంగతి బైబిల్లో నుంచే చూశాం ప్రియులారా. మరి ఇప్పుడు హనోకు గారు ఏలియా గారి దగ్గరికి వద్దాం ప్రియులారా. హనోకు గారు మరణము చూడకుండా కొనిపోబడను అని రాయబడింది. ఏ మరణము చూడకుండా కొనిపోబడ్డాడు? ఈ దేహంతో కొనిపోబడ్డా? ఏలియా గారు కూడా ఈ దేహంతోనే నిజంగా వెళ్ళిపోయాడా అని అంటే ప్రియులారా, నిజంగా అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే అదంతా విశ్వాసుల జాబితా ప్రియులారా. 11వ అధ్యాయం అంతా మీరు చదవండి. అక్కడ విశ్వాసుల గురించి చెప్పబడిన మాటలు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు మరణం అందరు. అదే క్రీస్తుల వారు చెప్పారు కదా, నా మాట విని నా యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణమందడు, వాడు ఎప్పటికీ జీవిస్తాడు అని చెప్పాడు కదా. మరి అలాంటప్పుడు అపోస్తలులు మరణించకుండా ఉండాలి కదా. అంటే మొదటి మరణం గురించి కాదు దేవుడు చెప్పింది. హెబ్రీయులకు రాసిన పత్రికలో హనోకు గారి గురించి చెప్పబడిన మాట ఏంటంటే ఆయన విశ్వాసం ఉంచాడు. చెడిపోయిన సమాజంలో ఉండి కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాడు, అందుకే దేవునికి ఇష్టడయ్యాడు. ఒకసారి ఆ మాట చూడండి ప్రియులారా, మళ్ళీ ఒకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ప్రియులారా 5-6 వచనాలు. విశ్వాసమును బట్టి
విశ్వాసం ఉంచాడు దేవుని యందు. హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. ఇక్కడ ఒక చేయి ఉంచి యోహాను సువార్త 8వ అధ్యాయంకి రండి. యేసుక్రీస్తు వారు పలికిన మాట ఏం చెప్పాడో ఇక్కడ ఏం చెప్పబడింది మీకు అర్థమవుతుంది. ఈ రెండు మీరు కలిపి చదివితే మీకు అర్థమవుతుంది, ఇంకా బాగా అర్థమవుతుంది పిల్లలారా. యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనము, ఒకడు నా మాట గైకొనిన యెడల వాడెన్నడను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కింద పుట్టినట్లో మరణము చూడడని మీతో చెప్పుచున్నాను అని రాయబడింది. నా యందు విశ్వాసం ఉంచితే, నా మాటలు గైకొంటే మీరు మరణము చూడరు. అదే హనోకు గారు కూడా పిల్లారా, దేహాన్ని విడిచిపెట్టడం మరణం గురించి కాదు చెప్పబడింది. రెండవ మరణము, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు నిత్య నరకాగ్నికి పాలు కారు, అందులో పాలు పొందరు అనే తెలియజేసే ఉద్దేశంతో దేవుడు ఇక్కడ రాయించాడు పిల్లారా. ఇదంతా విశ్వాసుల జాబితా. మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదవండి. విశ్వాసం ఉంచాడు కనుకనే దేవుడికి ఇష్టుడయ్యాడు. అదే చెప్పబడింది ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఒకసారి చూడండి ప్రియులారా. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. ఏ మరణము? భూమి మీద ఈ దేహాన్ని విడిచిపెట్టే మరణం కాదు. అసలైన మరణము, రెండవ మరణము, నిత్య నరకాగ్ని, అది తప్పించుకున్నాడు హనోకు గారు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఇష్టుడుగా ఉన్నాడు. అందుకే కింద 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. హనోకు గారు విశ్వాసం ఉంచాడు కనుకనే దేవునికి ఇష్టుడయ్యాడు. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టులు కాదు. అదే హనోకు గారు విశ్వాసం ఉంచాడు కనుకనే దేవునికి ఇష్టుడయ్యాడు కనుకనే రెండో మరణము ఆయన మీద అధికారం లేకుండా చేశాడు. ఆయనకు నిత్య జీవాన్ని ప్రసాదించాడు. అదే తెలియజేస్తుండే పిల్లారా. పౌలు గారి గురించి మనకు తెలుసు. క్రీస్తులోనికి రాకముందు సంఘాన్ని ఎంతగానో హింసించాడు. క్రైస్తవులను చంపడమే తనకు ప్రాణాధారంగా ఎంచుకున్నాడు. ఇంటింటికి వెళ్ళి వారిని ఇంట్లో నుంచి బయటికి ఈడ్చి జైల్లో వేయడము, కొట్టడము, చంపడము కూడా తనకు ప్రాధానంగా తీసుకున్నాడు. అంటే ఒక రకంగా నరహంతకునిగా మారాలనుకున్నాడు పిల్లారా. హింసించాడు కూడా సంఘాన్ని. అయితే ఒకరోజు క్రీస్తు కృపను బట్టి ఆయన మారాడు. అప్పుడు ఒప్పుకున్నాడు కూడా, నేను ప్రధాన పాపిని అని చెప్పాడు పౌలు గారే. నేను ప్రధాన పాపిని. ఒకప్పుడు నాది దుష్ట ప్రవర్తన, కానీ నా ప్రవర్తనను నేను మార్చుకున్నాను. క్రీస్తులో దుష్ట ప్రవర్తనను విడిచిపెట్టాను. నీతిమంతుడిగా నా దేవుడు నన్ను మార్చాడు. ఈరోజు దేవుని కొరకు నేను బ్రతుకుతున్నానని ప్రధాన పాపిని అని చెప్పాడు. మరి ఇప్పుడు నాకు లాభం ఏందో తెలుసునా? దుష్టుడుగా ఉన్నప్పుడు నాకు మరణం వచ్చేది, కానీ నేను దుష్టుని ప్రవర్తన మార్చుకొని దేవుని కొరకు బ్రతికాను గనక నా కొరకు జీవ కిరీటము దాచబడి ఉంది అని అన్నాడు. ప్రియులారా, ఆలోచించండి. కిరీటము పౌలు గారు ఇప్పుడు భూమి మీద అయితే లేరు. ఒకవేళ అదే మరణం అయితే ఆ నీతి కిరీటము ఎవరికి పెట్టాలి? ఆలోచించండి. ఆయన పౌలు గారు అనే వ్యక్తి లేకపోతే ఇంకా నీతి కిరీటం దేవుడు ఎవరికి పెడతాడో ఆలోచించండి పిల్లరా. ఆయన ఉన్నాడు గనుకనే, ఆయన కొరకు నీతి కిరీటం దేవుడు సిద్ధం చేశాడు గనుకనే ఆయన మా అట్టలు చెప్పాడు పిల్లరా. ఈ భూమి మీద కనపడనంత మాత్రాన లేరు అని ఈ సమాజము మొత్తుకుంటుంది, చనిపోయారని బాదుకుంటున్నారు. అది కాదు ప్రియులారా. నిజంగా భూమి మీద ఈ దేహాన్ని విడిచిపెట్టడము అది మరణము కాదు, అది నిద్ర. దేహము ఏ రూపంలోనే విడిచిపెట్టాలి, తప్పదు. ఎందుకంటే ఇది క్షయమైన దేహము. ఎందుకు క్షయమైపోయింది? ఆదాము గారు చేసిన పొరపాటును బట్టి, తప్పును బట్టి, పాపమును బట్టి మనుషులందరికీ ఆ పాపము సంక్రమించింది. అదే పాపంలో మనము మగ్గిపోతున్నాము. అందుకే ఈ దేహము ఆ రోజే క్షయమైపోయిన దేహముగా మారింది. క్షయమైన దేహములో నుంచి వచ్చినటువంటి దేహమే ఇదంతా. ఆదాములో నుండి వచ్చిన వారమే కదా మనమందరము. హనోకు గారు కూడా ఆదాములో నుండి వచ్చిన వాడే. అబ్రహాము గారు ఆదాములో నుండి వచ్చిన వాడే. మనము ఆదాము గారిలో నుండి వచ్చిన వారమే. ఆ దేహమే ఈ దేహము. ఇది క్షయమైన దేహము. ఈ క్షయమైన దేహము ఆత్మలు ఉండే పరదేశకు వెళ్ళలేదు ప్రియులారా. ఈ దేహంతో ఏలియా గారైనా సరే, అదే హనోకు గారైనా సరే, నేనైనా మీరైనా ఈరోజు దేవుని యందు భయభక్తులు నిలుపుతున్న ఎవరైనా సరే దేహముతో మరొక లోకానికి వెళ్ళలేము. అంతెందుకు, ఈ దేహంతోటే మనము ఈ భూమిని విడిచి ఈ విశ్వంలోకి వెళ్ళలేము. అందుకే ఆస్ట్రోనాట్స్ చూడండి, స్పేస్ సూట్ ధరించుకుంటారు. ఎందుకంటే ఈ విశ్వంలో ఉన్న వాతావరణాన్ని తట్టుకోవడానికి వాళ్ళు ఒక స్పేస్ సూట్ని ధరించుకుంటారు పిల్లరా. అది గిన లేకపోతే ఈ దేహము చెల్లాచెదరుగా అయిపోతుంది, సహించలేదు, మరణిస్తారు పిల్లరా. అది ఎంత వాస్తవమో. ఈ లోకంలోనే నువ్వు ఈ భూమిని విడిస్తేనే ఈ దేహం తట్టుకోలేదు. అలాంటిది ఈ క్షయమైన దేహము మరొక లోకానికి వెళ్తుందా అంటే వెళ్ళదు ప్రియులారా, వెళ్ళలేదు.
మన్నైనది వెనకటి వలె మరలా మంటికి చేరుతుంది. అది హనోకు గారి దేహమైనా ఏలియా గారి దేహమైనా మట్టిలో నుండి వచ్చిందే, ఆదాము గారి గర్భంలో నుండి వచ్చిందే. కనుక మట్టిలో నుంచి వచ్చినట్టు ఈ దేహం మాత్రము, నిష్ప్రయోజనమైనటువంటి ఈ దేహం మాత్రము మరలా మట్టిలోకి వెళ్తుంది. ఈ దేహం అనేది నీవు కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నీవు అనేది ఆత్మ, ఆ ఆత్మకు మరణము లేదు. ఆ ఆత్మనే పరదేశికి వెళ్ళింది ప్రియులారా. హనోకు గారైనా ఏలియా గారైనా సరే వారు దేహముతో వెళ్ళలేదు ప్రియులారా. మీకు మంచి ఎగ్జాంపుల్ చెబుతా, బైబిల్లో రాయబడినదే. మన క్రీస్తుల వారి గురించి మీరు ఆలోచించండి. దేహముతో యేసుక్రీస్తుల వారు పరదేశికి వెళ్ళాడా, పరలోకం వెళ్ళాడా? మీరు ఆలోచించండి. దేహాన్ని భూమి మీద విడిచిపెట్టి, నిష్ప్రయోజనమైన దేహం అది, ఆ రోజు క్షయమైన దేహము. ఒకసారి ఆ బైబిల్లో ఒక మాట చూసి ముగించుకుందాం త్వరలో ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి చూడండి. ఈ దేహము, మనిషి ఇప్పుడు ధరించుకున్నటువంటి దేహము ఎలాంటి దేహమో పౌలు గారి ద్వారా దేవుడు చెప్పాడు ప్రియులారా. ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం ప్రియులారా, 51వ వచనము. క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు, క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు. ఈ క్షయమైన దేహము అక్షయతను స్వతంత్రించుకున్నదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడో తెలిసిన, క్షయమైపోయింది కదా ఈ దేహము, దీనికి పైన మరలా కోట్ తయారు చేస్తున్నాడు. అదే అక్షయమైన దేహము. ఆ అక్షయమైన దేహము యేసుక్రీస్తుల వారు వచ్చేంత వరకు మనకు రాదు. ఆయనే ఈ అక్షయమైన దేహాన్ని తీసుకొని రాబోతున్నాడు. ఈ క్షయమైన దేహం మీద ధరించబోతున్నాడు ప్రియులారా. ఈ క్షయమైన దేహముతో మనము పరలోకం వెళ్ళలేము, మరొక లోకానికి కూడా వెళ్ళలేము. భూమి మీద మనము ఇక్కడ అనుభవించటానికి కోసకే దేవుడు మనకు ఈ దేహాన్ని ఇచ్చాడు. అంతే తప్ప ఈ దేహంతో మరొక లోకానికి వెళ్ళడం అనుకోవడం అది కాదు ప్రియులారా. వెళ్ళలేము. ఎందుకంటే ఇది క్షయమైన దేహము. అది పరదేశం, ఆత్మలు ఉండే లోకము. ఆత్మలు ఉండే లోకం, ఆత్మలే చేరుతున్నాయి కానీ దేహంతో వెళ్ళలేరు ప్రియులారా. మరి ఎలా అండి వారు ఎలా మరణమయ్యారు? వారి దేహం ఎలా సమాధి చేయనంత మాత్రాన దేహంతో వెళ్ళిపోయారు అని మనం అనుకోవటానికి వీల్లేదు ప్రియులారా. అది మనం చూడకపోవచ్చు, అది మనకు అవసరం లేదు కూడా. నిష్ప్రయోజనమైన దేహం గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. అది యాక్సిడెంట్ రూపంలోనైనా భూమిలోకి వెళ్తుంది, వృద్ధాప్యం వచ్చైనా సరే భూమిలోకి వెళ్తుంది, లేదంటే రోగమైనా సరే వచ్చి ఈ భూమిలోకి వెళ్తుంది ప్రియులారా. ఏ రూపంలోనైనా సరే ఈ దేహం అనేది భూమిలోకి వెళ్ళిపోతుంది ప్రియులారా, భూమిలోకి వెళ్ళిపోతుంది. అయితే ఒకరోజు క్రీస్తుల వారు వచ్చినప్పుడు మరలా ఈ దేహం సంతరించుకుంటాము. ఈ క్షయమైన దాని మీద అక్షయమైన దేహాన్ని మరలా ధరింపబోతున్నాడు. అందుకే మన భక్తి, అందుకే మనం క్రీస్తు వారిని నమ్ముతున్నాము. ఆయన మనకు నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు, పరలోకానికి తీసుకుని వెళ్ళబోతున్నాడు అనే సంగతి ప్రియులారా. లేదంటే కాదు. ఇంకా దేనికి మన భక్తి? ఆలోచించండి. క్రీస్తుల వారు కూడా నిష్ప్రయోజనమైన ఈ దేహాన్ని భూమి మీదనే విడిచిపెట్టి పరదేశకు వెళ్ళి అక్కడ 3 దినాలు గడిపిన తర్వాత మరలా భూమి మీదికి వచ్చి తిరిగి లేచి అక్షయ దేహముతో పరలోకానికి వెళ్ళాడు. అది బైబిల్ చెప్పిన వాస్తవం ప్రియులారా. ఇది ఒక ప్రక్రియ, దేవుడు పెట్టిన పద్ధతి ప్రియులారా, పద్ధతి. అంతేగాని భూమిని విడిచిపెట్టిన వారు నిజంగా ఎవరైనా సరే వాళ్ళు దేహంతో మరొక లోకానికి వెళ్ళటం అనేది అసాధ్యం ప్రియులారా, వెళ్ళలేరు. మరి దేవునికి ఆ సమస్తము సాధ్యమైన మళ్ళీ ఇక్కడ ఆ రెఫరెన్స్ని తీసుకొచ్చి యాడ్ చేయకూడదు. కొంతమంది ఎలా కలపాలనో దేవుని మాటలకు అర్థం కాదు. ఎక్కడ ఏ రెఫరెన్స్ సందర్భానుసారంగా మాట్లాడడం అర్థం కాక దేవునికి సమస్తము సాధ్యమే. మరి ఆయన సిస్టమ్ పెట్టాడు, ఆ సిస్టమే ఫాలో అవుతాడు దేవుడు. అది మనకు ఈరోజు అర్థం కాకపోవచ్చు, ఒకరోజు అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి ప్రియులారా, హనోకు గారైనా ఏలియా గారైనా సరే వారు దేహంతో కొనిపోబడలేదు కానీ దేహాన్ని, అది మట్టిలో నుండి వచ్చింది కనుకనే చివరికి మట్టికే చేరుతుంది. ఆ చివరిగా రెఫరెన్స్ చూసి ముగించుకుందాం పిల్లారా. మరి ఎక్కడ ఉంది ఆ దేహాలని మళ్ళీ మీరు పరిశోధన చేయొద్దు. మనకు అవసరం లేదు కనుకనే దేవుడు అది రాయించలేదు. దేవుడు రాయించింది మనము చెప్పాల్సిన పని లేదు, మనం తెలుసుకోవాల్సిన పెద్దగా పని లేదు పిల్లారా. దేవుడు ముందే చెప్పాడు నిష్ప్రయోజనమైన దేహము అని. మనం ఉదయాన్నే చీపురు కట్టి ఇల్లు ఊడుస్తాం, ఆ చీపురుతో ఊడ్చిన తర్వాత తీసుకుపోయి దెబ్బలు పడేస్తాం ఆ చెత్తను. వేస్టే కదా, వ్యర్థమైందే కదా. అప్పుడు దిగులు చెందుతావా? నా చెత్త ఎక్కడ ఉంది, ఏం చేస్తుందో, తింటుందా లేదా అని దిగులు చెందుతావా? ఆ చెత్త గురించి దిగులు చెందవు. దేహం కూడా అదే ప్రియులరా, నిష్ప్రయోజనమైనది, వ్యర్థమైనది. దాని గురించి చింతించకండి. అది ఎక్కడ పన్నా సరే మీరు భయపడాల్సిన పని లేదు. యాక్సిడెంట్లో మరణమయ్యాడండి దేవుని యందు భయభక్తులు, ఇలాంటి చావు ఏందని చాలా మంది అంటుంటారు ప్రియులరా. లోకానికి ఏం తెలియదు, మీరు భయపడద్దు. మరణం గురించి వాళ్ళకి అవగాహనే లేదు.
వారికి అవగాహన లేదు. మరణం ఏ రూపంలోనైనా, మొదటి మరణం ఏ రూపంలోనైనా వస్తుంది. అది ఒక దేవుని నమ్మిన వారికి, మనకు మాత్రం అది నిద్ర. అది ఒక రోజు ఆ దేహము ఎక్కడ పన్నా సరే మరలా తిరిగి లేస్తుంది. దాని మీద అక్షయ దేహము దేవుడు ధరింపబోచున్నాడు. అప్పుడు మనం పరలోకానికి వెళ్తున్నాం క్రీస్తుతో కూడా ప్రియులారా. కాబట్టి చివరగా ఈ నిష్ప్రయోజనమైన దేహము, భూమిలో నుంచి తీయబడినటువంటి ఈ దేహము మరలా ఎక్కడికి వెళ్తుంది? అది ఆదాముదైనా, హనోకుదైనా, అలాగే ఏలియా గారిదైనా, మనదైనా ఎక్కడికి వెళుతుంది అని అంటే భూమికే చేరుతుంది అనే విషయం దేవుడు చెప్పాడు. ప్రసంగి గ్రంథము చివరిగా ఈ మాట చూసి ముగించుకుందాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం మనం చూస్తే 7వ వచనం ప్రియులారా, 7వ వచనము, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. మరలా భూమికి చేరును. మన్నైనది ఏమిటి అంటే మంటిలో నుండి తీసినదే ఈ దేహము ప్రియులారా. ఆ మట్టిలో నుంచి తీసిన ఈ దేహము మరలా మంటిలోనికి వెళ్తుంది. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు పోవును. ఆత్మ మాత్రము ఈ భూమి మీద ఉండదు. ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మనే నీవు, నేను, ఎవరిమైనా సరే, దేహము కాదు ప్రియులారా. ప్రపంచానికి అది తెలియదు కనుక మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. చాలా కొద్ది సబ్జెక్టే చెప్పాను. ఇంతసేపు చెప్పినా మీకు అర్థం చేయించడానికి చాలా కొన్ని విషయాలే మీకు చెప్పాను ప్రియులారా. మనిషికి మొదటి మరణం అనేది నిద్ర లాంటిదే కానీ అది నిజమైన మరణం కాదు ప్రియులారా. రెండవ మరణం, దానికి మీరు భయపడాలా. ఆ మరణానికి ఎవరు పోకూడదు. అదే విశ్వాసం ఉంచినటువంటి హనోకు గారికి రాలేదు అని విశ్వాసుల జాబితా తెలియజేస్తూ అక్కడ దేవుడు ఈ హనోకు గారి గురించి చెప్పాడు. ఆదికాండంలో చూస్తే కొనిపోబడెను అని రాయబడింది. కానీ హెబ్రీయులకు రాసిన పత్రికలోనే అక్కడ చదువుతుండే క్లియర్గా, నా యందు విశ్వాసం ఉంచాడు కనుక అతడు నరకానికి పోడు, నాకు ఇష్టడు కనుక నేను అతన్ని కాపాడాను, నిత్యం ఉంటాడు, ప్రస్తుతానికి రెస్టింగ్ ప్లేస్లో ఉన్నాడన్న విధంగా దేవుడు తెలియజేశాడే తప్ప దేహంతో కొనిపోబడ్డాడని అనుకోవద్దు పిల్లరా. దేహం అనేది నిష్ప్రయోజనం, యేసుక్రీస్తుల వారే చెప్పారు. మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఇంకా మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తాము. ఇంకా ఎన్నో మహాజ్ఞాన సంగతులు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఈ సమాజానికి తెలియదు. నిజంగా ఆ దురదృష్టం ఏంటంటే బైబిల్ పట్టుకున్నటువంటి క్రైస్తవ బోధకులు కూడా అబద్ధాలు చెప్పడం అనేది చాలా బాధాకరమైన పిల్లారా. అందుకే ఈ బోధ చేయాలని వచ్చామే తప్ప లేదంటే మేము చెప్పేవాళ్ళం కాదు, మేము వచ్చేవారం కాదేమో పిల్లారా. ఈ అబద్ధాలను చూసి దేవుని నామం అవమానపరచబడుతుంది. అమాయకులైన క్రైస్తవులందరూ నిజంగా వారి మాయలో పడిపోయి నాశనానికి పోతున్నారు. కొందరినైనా మనం రక్షించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ప్రారంభించబడింది పిల్లారా. కాబట్టి మీరందరూ వినండి, నేర్చుకోండి. ఏ సందేహం వచ్చినా అడగండి, ఏ సందేహం వచ్చినా అడగండి. మేము చెప్పడానికి మేము రెడీగా ఉంటాము. వాక్యం ద్వారానే, మా కల్పన కథలు మేము చెప్పము. కథలు చెప్పే ఉద్దేశం మాకు లేదు ప్రియులారా. కథలు చెబితే మాకు నిత్య నరకము, అది మా హృదయాల్లో ఎప్పుడు ఉంది. మేము అలాంటి బోధలు మేము చెయ్యం ప్రియులారా. భూమి మీద దేహాన్ని విడిచిపెట్టడము అది నిజమైన మరణము కాదు, అది నిద్ర. రెండవ మరణము, నువ్వు నేను అనే ఆత్మ నిత్య నరకాగ్నిలో కాలిపోవటము, అది రెండవ మరణము. క్రైస్తవుడిగా మనము భయభక్తులు కలిగి ఉన్నది దీని కొరకే. ఆ రెండవ మరణము పొందకుండా నిత్యము దేవునితో ఉండాలనే ఉద్దేశంతో మనము భయభక్తులు కలిగి ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి భక్తులు మరణించలేదా అంటే వాళ్ళు భూమిని విడిచిపెట్టారు, కానీ అక్కడ కాకపోతే విశ్వాసుల గురించి చెబుతున్నాడు కనుక దేవుడు ఆ మాట రాయించాడు. సందర్భం చూడాలి. అందుకే మనము సందర్భం చూడాలి, దానిలో ఉన్న భావం చూడాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది. పిల్లలు మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నా. అర్థం కాకపోతే మరలా ఆయన అడగండి, మేము దేవుని మాటల ద్వారానే మీకు తెలియజేస్తాం. పిల్లల భూమి మీద మరణం అనేది అది నిద్ర. దాని గురించి మీరు ఎవ్వరు భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి అది సంభవిస్తుంది. ఎందుకంటే ఈ దేహము మట్టిలో నుండి వచ్చినది కనుక. ఆ మరణం గురించి మీరు భయపడద్దు. ఒక మరణం ఉంది, అదే నిత్య నరకాగ్ని. ఆ దాంట్లో పడవేయబడకుండా మనల్ని కాపాడుకోవాలి. అది క్రీస్తులోనే మనకు రక్షణ. ఆ మరణం తప్పించడానికి కొరకే క్రీస్తుల వారు శ్రమపడ్డాడు, మరణించి తిరిగి లేచాడు. మనకు మరొక బ్రతుకు ఉంది అని చూపించాడు పిల్లరా. కాబట్టి భూమి మీద లేనంత మాత్రాన లేనివారు అని మీరు బాధపడద్దు. ఒకరోజు మీరు చూస్తారు, వారిని చూస్తారు, మీరు అందరూ చూస్తారు. అందరం కలిసి పరలోకపు కన్న తండ్రి దగ్గరికి మనం చేరతాం పిల్లారా. కాబట్టి మీరు భయపడద్దు. హనోకు గారి మరణం కూడా విశ్వాసం ఉంచాడు కనుకనే రెండో మరణానికి ఆయన మీద అధికారం లేదు అని తెలియజేసే ఉద్దేశంతో హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో రాయబడింది తప్ప దేహంతో ఆయన పరదేశికి వెళ్ళాడని మాత్రం అయితే కాదు ప్రియులారా. మనమంతా చదివి మీకు కొన్ని విషయాలు మీకు తెలియజేశాము, అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఆయన అడగండి, నాకు ప్రాబ్లం లేదు. మళ్ళీ మీకు ఏ డౌట్ వచ్చినా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము రెడీగా ఉంటాం పిల్లారా. చివరగా ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమగల మా కన్న తండ్రి,
మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. కన తండ్రి, ప్రతికూల పరిస్థితుల్లోనూ వాతావరణాన్ని అనుకూలపరిచి, మంచి వాతావరణాన్ని ఇచ్చి, జీవము కలిగిన సత్యమైన మీ మాటలు వినటానికి మా పట్ల మీరు చూపిన మహాకృప కొరకై కృతజ్ఞతలు తండ్రి. మీ పిల్లలు ఎంతో ఓపికతో విన్నారు నాయన. విన్న మీ పిల్లలు విని విడిచిపెట్టేవారిగా కాకుండా వారి హృదయాల్లో నింపుకొని మీ కొరకు ఫలించేవారిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి నాయన. అలాగే మీ మాటలు తండ్రి వినటానికి కూడి వచ్చినటువంటి మీ ప్రియులైన వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాను, పేరు పేరున నాయన మీ కృప చూపండి. మీ కొరకు గొప్పగా ఫలించేవారిగా ప్రతి ఒక్కరిని నిలబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన, ప్రతి దినము మీ కొరకు కష్టపడుతున్న తమ్ములను బట్టి ప్రార్థిస్తున్నాం. క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ద్వారా జరుగుతున్న కార్యాలన్నిటి బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు ఇంతటి భాగ్యం ఇచ్చినందుకు, మీ మాటలు ప్రకటించే గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ నాయన, మరలా మీ చిత్తమైతే మేమందరం సంఘముగా కూడి తండ్రి మీ మాటలు ధ్యానించుకొనటానికి మీ కృప చూపుతారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మా తండ్రియగు దేవుని ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును దేవుని పనిని కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రేమైన దేవుని వారలారా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.